నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులకు, దైవాభిమానులకు, దైవారాధకులకు, వాక్య పరిశోధకులకు, సత్యప్రేమికులైన వారందరికీ ప్రభునేసుక్రీస్తు వారి శుభనామంలో మరోసారి వందనాలు, దైవాశిస్సులు పలుకుతూ ఈ అద్భుతమైన ఆశీర్వాదకరమైన లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం కల్వరీ ఛానల్ వారు ఏర్పాటు చేసి మనకు అందించిన ఈ అద్భుత అవకాశం, ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రాంకి మీకు స్వాగతం పలుకుతున్నాను, ఆహ్వానం పలుకుతున్నాను. రండి ప్రియ మిత్రులారా, ఇదిను నేను డైరెక్ట్గా ప్రశ్నోత్తరాల సమయంలోకి వెళుతున్నాను. వెళ్ళక ముందు ఒక చిన్న పరిచయ పలకాలని అనుకుంటున్నాను, చిన్న పరిచయం చేయాలనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, మీ గ్రంథాలు, ఓఫీర్ గారి గ్రంథాలు ఒట్టి తెలుగులో మాత్రమే ఉన్నాయా, మరి ఇంగ్లీష్లో లేవా అని చాలామంది అడుగుతున్నారు. ఒక శుభవార్త మీకు అందిస్తున్నాను. దేవుడు నా చేత రచింపజేసిన ఈ గ్రంథముల గూర్చిన విశేషం ఏంటంటే, 82వ సంవత్సరంలో యేసు ప్రభువు నాథుడు నా ప్రార్థనా గదిలోనికి విచ్చేసి నాతో మాట్లాడి, అంటే నా పంచ జ్ఞానేంద్రియాలకు అనుభూతి కలిగేటట్లు వచ్చాడు. ఒక్కోసారి మనకు అనుభూతి కలగకపోయినా ప్రభు మన ప్రక్కనే ఉంటాడు. మనం అనుభూతి చెందలేని స్థితి నుండి మనం అనుభూతి చెందగలిగిన స్థితిలోకి ప్రభువు రావడమే ప్రత్యక్షత అంటాం. అలాగూ ప్రభు ప్రత్యక్షుడై నాతో మాట్లాడి, 8 గ్రంథాలు వ్రాయాలి నా కుమారుడా నీవు, ఇంకా చాలా గ్రంథాలు నీ చేత నేను వ్రాయించుకుంటాను, కానీ నా సార్వత్రిక సంఘమును సంస్కరించి సంపూర్ణ సిద్ధిలోకి నడిపించి నా 2వ రాకడకు ఆయత్తపరిచే నా మహా ప్రణాళికలో అంతిమ ఘట్టముగా, పరాకాష్ఠ ఘట్టంగా 8 పుస్తకాలు నీ చేత నేను వ్రాయించుకుంటాను. ప్రత్యేకమైన ప్రణాళిక గ్రంథాలు. 8 గ్రంథాలను నీవు వ్రాసి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి సర్వ ప్రపంచమును ఈ సాహిత్యంతో నీవు నింపుతావు. అలా నీవు చేసినప్పుడు నా దాసుడైనటువంటి మార్టిన్ లూథర్ ద్వారా నేను ప్రారంభించిన ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘ సంస్కరణ ముగింపుకు వస్తుంది, కంక్లూజన్లోకి వస్తుందని యేసు ప్రభువారు నాకు చెప్పారు. నేను నమ్మాను. ఇది 33-34 ఏళ్ల కిందటి సంగతి. ఆనాడు నేను ఈ విషయాన్ని విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అందరికీ చెప్పాను. ప్రసంగాల్లో, మహాసభల్లో, స్థానిక సంఘ ఆరాధన కార్యక్రమాల్లో చెప్పాను. కొంతమంది నమ్మారు, దేవుని స్తుతించారు, చాలామంది నవ్వారు, నన్ను ఎగతాళి చేశారు. అయినా నేను పట్టించుకోలేదు. నాతో మాట్లాడినవాడు మహాదేవుడు యేసయ్య. మనుషులందరికీ నేను అర్థమైపోతే ఇక నా గొప్పతనం మాత్రం ఏముంది చెప్పండి అనుకున్నాను. వీళ్ళందరూ నిన్ను అర్థం చేసుకోవాలని నీవు ఎప్పుడు ఎదురు చూడొద్దు కుమారుడా, వాళ్ళు నన్నే అర్థం చేసుకోలేదు అన్నాడు యేసయ్య. కనుక నేను నమ్మకంగా, ధైర్యంగా ముందుకు సాగాను. నవ్విన వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు, కానీ ఏళ్ళు గడిచే కొలది నవ్వే వాళ్ళ సంఖ్య తక్కువైపోతూ వచ్చింది. ఇక్కడ ఏదో ఒక విషయం అయితే ఉన్నది, ఒక విశేషం ఉన్నది. మనం అంతగా తీసిపారేయాల్సిన మనిషి కాడీతడని శత్రువులు కూడా గ్రహించి నోటి మీద వేలు వేసుకునే ఘట్టాలు వచ్చేసాయి. ఒకదాని వెంట ఒకటి గ్రంథాలు విడుదలైపోయాయి. ఇవాళ 8వ గ్రంథం కూడా నేను వ్రాశాను. తెలుగులో 7 గ్రంథాలు వచ్చాయి. 8వ గ్రంథం బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు అనేది దాంట్లో సబ్జెక్ట్, కానీ బుక్ యొక్క టైటిల్ అది కాదు. దానికి వేరే టైటిల్ నేను పెడతాను, అనూహ్యమైనటువంటి ఒక టైటిల్ పెడతాను. సబ్జెక్ట్ మాత్రం హెర్మెన్యూటిక్స్ అన్నమాట, ద మెథడ్స్ ఆఫ్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్. దాంతో దేవుడు చెప్పిన 8వ గ్రంథము కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ లోపుగా ఇంగ్లీష్లో అవన్నీ తర్జుమా చేయమని ప్రభువు చెప్పారని చెప్పాను కదా. కనుక ప్రభు ఆజ్ఞకు లోబడి ఇదివరకే నేను 2 గ్రంథాలు ఇంగ్లీష్లోకి తర్జుమా కూడా చేశాను. అందులో మొదటిది ఈజ్ గాడ్ ఎ ట్రినిటీ. తెలుగులో ఈ సబ్జెక్ట్ నేను రాసినటువంటి గ్రంథము పేరు పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం. దేవుడు త్రిత్వము అని మనం ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి, దాని వెనుకున్న లాజిక్ ఏంటి,
లేఖన ఆధారములు, తార్కిక ఆధారములు ఏమిటి, ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి, మన ఇంగితం ఒప్పుకుంటుందా, అసలు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనబడే త్రియేక దేవుడుగా నిత్యత్వం నుండి ఉన్నాడు అని బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ నేను రాసినటువంటి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే గ్రంథాన్ని నేనే మళ్ళీ ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాను. అమెరికాలో ఉన్నటువంటి నంబర్ 1 క్రిస్టియన్ పబ్లిషర్స్, టేట్ పబ్లిషింగ్ కంపెనీ వాళ్ళు నాకు ఈ గ్రంథాన్ని ప్రచురించి సహాయం చేశారు. కోర్స్ మేము చేయవలసినటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ చేశాము. మాకుండే టర్మ్స్, మాకుండే అగ్రిమెంట్ మాకున్నది. అయితే మొట్టమొదటిసారిగా ఒక ఇంటర్నేషనల్ క్రిస్టియన్ పబ్లిషింగ్ కంపెనీ నా గ్రంథాన్ని పబ్లిష్ చేసింది. ఆ కంపెనీ పేరు టేట్ పబ్లిషర్స్. ఈ టేట్ వారి వెబ్సైట్లోకి మీరు వెళ్ళొచ్చు, లేదా అమెజాన్లోకి వెళ్ళొచ్చు. వెళ్ళి దీన్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ బుక్ కూడా అవైలబుల్గా ఉంది. ఒక్క డౌన్లోడ్ కొరకు మీరు చేయాల్సినటువంటి పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఆన్లైన్ మీరు మళ్ళీ ఒక కాపీ మీరు ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ బుక్ ఇన్ ఇంగ్లీష్. రెండవది దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథాన్ని నేను రాశాను. తెలుగులో అది పరంపరలో 3వ గ్రంథంగా వచ్చింది. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇది 2వ గ్రంథమైంది. ద ఆరిజిన్ ఆఫ్ సిన్ అండ్ ద ఆరిజిన్ ఆఫ్ సేటన్ ఇన్ హెవెన్. పరలోకంలోనే పాపము, సాతాను అనే విషయాలు, శక్తులు, ఆ వ్యక్తి ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఇది దేవుని అసమర్థ నిర్వాహకమా, లేకపోతే ఏమైనా ఇందులో మర్మం ఉందా, దీనికి జస్టిఫికేషన్ ఏంటి అనే ప్రశ్నకు మొట్టమొదటిసారి అల్టిమేట్ ఆన్సర్ ఇచ్చినటువంటి గ్రంథం తెలుగులో దేవుని విశ్వ ప్రణాళిక. దాని యొక్క ఇంగ్లీష్ వర్షన్ ఇది కూడా నేనే తర్జుమా చేశాను, దేవుడు సహాయం చేశారు. ఇది కూడా టేట్ పబ్లిషర్స్ వారే పబ్లిష్ చేశారు. డిడ్ గాడ్ క్రియేట్ సేటన్, ఈ గ్రంథం యొక్క టైటిల్. వీటిని మీరు అమెజాన్లో కానీ టేట్ వారి వెబ్సైట్లోకి కానీ వెళ్ళి మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకుంటే ₹1000 అటు ఇటుగా దాని కాస్ట్ ఉంటుంది. అందుచేత ఇండియాలో మనకున్నటువంటి ఆర్థిక పరిమితులు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇండియాలో కూడా మీకు అఫోర్డబుల్ కాస్ట్లో అందించడానికి దేవుని కృపచేత నేను ఈ నెల కానీ వచ్చే నెల నవంబర్లో కానీ గ్యారంటీగా వీటిని ఇండియాలోనే ప్రింట్ చేయబోతున్నాను. ఈ 2 పుస్తకాలను కూడా. దైవత్రిత్వమును గూర్చిన గ్రంథము, సాతాను ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, దేవుడు ఎందుకు అనుమతించాడనే అంశమును గూర్చిన గ్రంథం వచ్చే నెల ఇంగ్లీష్లో ఇండియాలోనే పబ్లిష్ అవుతాయి. మీకు రీజనబుల్ రేట్లో అందిస్తాం. కనుక సహాయం కొరకు దేవుని అడుగుదాం. దేవుని సహాయం కొరకు నా పక్షంగా మీరు ప్రార్థన చేయండి. ఎవరో లైన్లో ఉన్నారు, మనం వాళ్ళ ప్రశ్న విందాం. ఎస్ ప్లీజ్. ఓకే, మాచర్ల మోసెస్ గారు చెప్పండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము చెప్పండి ఆయన. 7వ అధ్యాయంలో ఇతరుల గురించి తిరిగి తీర్చడం ఉంది కదా. 7వ అధ్యాయములో ఏమనుంది బ్రదర్? మీరు తిరిగి తీర్చకుడే ఉంది కదా. 7:1 ఉన్నది, కరెక్టే. తర్వాత 3లో ఉంది, నీ కంటిలో ఉన్న దూలం కంటిలో ఉన్న మనుషులు ఎంత చేయాలన్నారు కదా. అవును, చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. మరి అనేక మంది పెద్ద పెద్ద దైవసేనులు ఇతర మిషన్ల గురించి విమర్శిస్తుంటారు కదా, దీనికి మీరు కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా? తప్పకుండా ఇస్తాము. మంచి ప్రశ్న అడిగారు మాచర్ల మోసెస్ గారు, చిత్తగించండి. మాచర్ల మోసెస్ గారు గుంటూరు నుండి అడుగుతున్నారు. మత్తయి సువార్త 7:1 మీరు తీర్పు తీర్చకూడి అని వ్రాయబడి ఉన్నది. 7వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పారు, నీ కంట్లో ఉన్న దూలమునించక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా అనే విషయం కూడా ప్రభు చెప్పారు.
పెద్ద పెద్ద దైవజనులు ఇతర డినామినేషన్లను విమర్శిస్తారు. దీని గురించి మీ వివరణ ఏమిటి అని మాచర్ల మోసెస్ గారు అడిగారు. వారికి వందనాలు. సకల జనులు చిత్తగించండి. ఇక్కడ మనము మాట్లాడే మాటలు, మనం ఉపయోగించే పదజాలము, మన మనసుల్లో ఉండే భావజాలములో స్పష్టత ఉండాలి. ఇతర దైవజనులు, చాలామంది పెద్ద పెద్ద దైవ సేవకులు ఇతర డినామినేషన్లను విమర్శిస్తారు కదా అన్నారు. ఇక్కడేమో తీర్పు తీర్చకుడి అని ఉంది. తీర్పు తీర్చుట వేరు, విమర్శించుట వేరు. విమర్శ వేరు, తీర్పు వేరు. తీర్పు అనగా ఇతడు తప్పే చేశాడు అనే ఒక తీర్మానాన్ని, జడ్జిమెంట్ను ప్రకటించడం, తీర్పు తీర్చడం. విమర్శ అనేది వేరు. సరే, ఆ సంగతి అలా ప్రక్కన పెడదాం. అసలు తీర్పు ఇతడు తప్పు చేశాడు అనేది మనం అనవచ్చునా అనకూడదా అనేది ఇక్కడ చర్చనీయాంశం. తీర్పు తీర్చకుడి అని ప్రభు అన్నారు మత్తయి సువార్త 7లో అని చెబుతూ, ఎవరు తప్పు చేసినా ఏ విషయంలోనైనా మనం అసలు నోరే ఎత్తకూడదు అనే కాన్సెప్ట్ చాలామంది సేవకులు నేర్పించారు. కనుకనే ఇవాళ ఈ రకమైన ప్రశ్న మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక విషయం విన్నవిస్తున్నాను, గమనించండి. ఆ కింద 3వ వచనాన్ని కూడా సోదరుడు ఎత్తి చెప్పారు. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా అని 4వ వచనంలో కింద ఏమన్నారు? నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయము. 5వ వచనం చూడండి. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును అన్నారు ప్రభు. అంటే ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును తీసేసే కార్యక్రమం అయితే ఉందిగా. ఎదుటివాడి కంట్లోని నలుసును తీసేసే బాధ్యత కూడా మనదే. ముందు మన కంట్లోని దూలములను, అంటే పెద్ద పెద్ద తప్పులను మనం దిద్దుకోవాలి. దిద్దుకున్న తర్వాత సహోదరునికి కూడా సహాయం చేయాలి. కనుక ఎదుటివాడి తప్పులను అసలే మాట్లాడకూడదు అనే కాన్సెప్ట్ తప్పు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడికి తీర్పు తీర్చే జ్ఞానము, శక్తి, ధైర్యము కలుగుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. మీకా భక్తుడు 3వ అధ్యాయము 8వ వచనం ఏమన్నాడు చూడండి. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను, తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను అన్నాడు. యెహోవా ఆత్మావేశం వచ్చినప్పుడు ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పగలిగే ధైర్యం మనకు వస్తుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా. 3వ వచనం 6:3 1 కొరింథీ. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరుగరా. ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా అన్నాడు. కనుక తీర్పు తీర్చవద్దు అనే కాన్సెప్టే తప్పు. 1 కొరింథీ 5:13 ఏం రాయబడిందంటే, మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివెయ్యుడి అని అన్నాడు. గనుక మన తప్పులను గూర్చి మనము ముందు ఒప్పుకోకుండా, మనల్ని మనం సరిదిద్దుకోకుండా వేరే వాళ్ళని గూర్చి మాట్లాడొద్దు అన్నాడు తప్ప, ఎదుటివాడిని గురించి ఎప్పుడు ఏమాత్రమూ మాట్లాడొద్దని యేసుప్రభు చెప్పనే లేదు. ఆ కాన్సెప్ట్ మార్చుకోండి. ఒకవేళ ఎదుటివాడి తప్పును ఏమాత్రమూ మనం ఎప్పుడు కూడా ఖండించవద్దు అనేది నిజమైతే బైబిల్లోని మిగతా చాలా విషయాలను మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఆ దుర్మార్గుని మీరు వెలివేయమని పౌలు చెప్పడం తప్పు. మీరు లోకానికి తీర్పు తీరుస్తారని చెప్పడం తప్పు. దేవదూతలకు తీర్పు తీరుస్తారని చెప్పడం తప్పు. లోపలి వారికి మీరు తీర్పు తీరుస్తారు కనుక దుర్మార్గుని వెలివేయండి అని పౌలు చెప్పడం తప్పు.
కనుక ఇన్ని వచనాలు దిద్దుకోవడము అనేది భావ్యం కాదు, సాధ్యం కాదు. కనుక మత్తయి 7:1 మీరు చెప్పుకున్న వ్యాఖ్యానాన్ని మార్చుకోవాలి. తీర్పు తీర్చాల్సిందే. మరి ప్రాముఖ్యంగా మనుషుల వ్యక్తిగత జీవితాలకు మనం తీర్పు తీర్చినా తీర్చకపోయినా దుర్బోధలను మాత్రం తప్పకుండా బోధలకు తీర్పు తీర్చాలి. 50 మంది క్రైస్తవులు ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా వినండి, ఆలకించండి, గ్రహించండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచూ ఉండుము. బోధలకు తీర్పు తీర్చాలి. ఇది మన బాధ్యత. ఎవరైనా ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, మనమేం అనకూడదని తప్పు జరిగినప్పుడు ఖండించకపోతే అసలు వాడు క్రైస్తవుడే కాడు. ఈ సంగతి నేర్చుకోండి. తప్పును ఖండించిన వాడే లోకానికి ఉప్పు. ప్రియులారా, ఈ సందర్భంగా కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు నా ప్రక్కన ఉన్నటువంటి నా సహదాసులను మీకు పరిచయం చేస్తాను. నా ఎడం చేతి వైపు ఉన్నటువంటి ఈ సహోదరుడు, నా సహదాసుడు పాస్టర్ భానుప్రకాష్ గారు. భీమవరంలో ఉంటారు. ఆ భీమవరంలోనూ ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వారు సంఘాలు నడిపిస్తున్నారు. తణుకులో కూడా ఒక సంఘాన్ని భానుప్రకాష్ గారు నడిపిస్తున్నారు. భీమవరంలో నడిపిస్తున్నారు. అలాగే నరసయ్య అగ్రహారంలో కూడా సంఘాన్ని నడిపిస్తున్నారు. భీమవరంలోను తణుకులో కూడా మా పబ్లికేషన్ బుక్ స్టాల్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారు బాధ్యులన్నమాట. ఆ జిల్లా మొత్తానికి, ఆ ప్రాంతానికి మా సాహిత్యాన్ని పంపిణీ చేయడానికి భానుప్రకాష్ గారు బాధ్యులు. వారు వివాహితులు, చక్కని కుమారుడు ఉన్నాడు. వందలాది మంది ఆత్మీయ పిల్లల్ని దేవుడు వారికి అనుగ్రహించారు. భానుప్రకాష్ నాకు ఆత్మీయ కుమారుడు, నన్ను డాడీ అని అంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కని జంట. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. పాస్టమ్మ గారు సుమ అని అంటాము, భానుప్రకాష్. ఆ దంపతుల కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, అలాగే నా కుడి చేతి వైపు ఉన్నటువంటి సహోదరుడు, నాకు ప్రియమైన తమ్ముడు, నాకు సేవలో ముఖ్య సహకారి, సహచరుడు. దాదాపు 25 సంవత్సరాల నుండి నాతోనే కలిసి ఉన్నారు. ఆయన వివాహానికి పూర్వం నాతోనే ఉన్నారు. తర్వాత వారి వివాహం జరిగింది. ఇండియన్ ఆర్మీలో ఒక ఫుల్ టర్మ్ ఉద్యోగం చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ అమృత్సర్లో జరిగినప్పుడు, ఆ తర్వాత కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధంలో వీరు కూడా భారతదేశం పక్షంగా భారత సైన్యంలో పోరాడారు. దేవుడు అద్భుతంగా వారిని కాపాడి సంరక్షించి వారి యొక్క ఫుల్ టర్మ్ సర్వీస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వారిని కాపాడి మళ్ళీ స్వరాష్ట్రానికి తీసుకొని వచ్చారు. మరి వారు ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉంటారు. వారి ప్రియ సతీమణి, నాకు ప్రియమైన చెల్లెలు సునీతమ్మ, వారికి 2 పిల్లలు ఉన్నారు. చక్కని పిల్లలు, ఒక కుమారుడు, కుమార్తె చదువుకుంటున్నారు. దే ఆర్ ఇన్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ముఖ్యంగా ఏంటంటే నోబుల్ గారు, బ్రదర్ నోబుల్ మా ఓఫీర్ మినిస్ట్రీ సెంట్రల్ కమిటీలో వారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా విశేషమైన సేవలు అందిస్తున్నారు. నాకు కుడి భుజం, ఎడం భుజం వీరిద్దరు కూడా. కనుక ఇంకో చిన్న విషయము, బ్రదర్ నోబుల్ గారు, వారి ప్రియ సతీమణి సునీతమ్మ, వారిద్దరి యొక్క వివాహ వార్షికోత్సవ దినం ఈ వేళ. టుడే ఈజ్ దర్ వెడ్డింగ్ యానివర్సరీ, 24th వెడ్డింగ్ యానివర్సరీ. సో లెట్ us wish them happy long married life. తమ్ముడు నోబుల్, గాడ్ బ్లెస్ యూ. నా చెల్లెలు సునీతమ్మ కూడా మంచి బలమైన సైనికురాలు. వారి కోసం, ఈ దంపతులు ఇద్దరు కొరకును, వారి పిల్లల కొరకును మనం ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థనలో వారిని కూడా మనం కవర్ చేద్దాం. ఈ దినం వారు మనతో ఈ ప్రోగ్రాంలో పాల్గొనగలగడం నాకు ఎంతో ఆశీర్వాదకరం, ఆనందకరం. ప్రియులారా, చెప్పండి. చెప్పేసి డౌట్ల కోటిగా కూర్చున్నాం. చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో అయ్యా, సంసోను భక్తుడు తిమ్నా పట్టణానికి వెళ్తుండగా దారిలో కొదమ సింహం అడ్డొచ్చిందని దాన్ని చీల్చి చంపేస్తారు కదా. అవును కదా.
అయితే ఇప్పుడు తిరిగి వస్తుండగా దానికి తేనె పట్టు పట్టింది, దాన్ని తీసుకుని తింటాడు కదా అయ్యగారు. సింహానికి తేనె పట్టు పట్టడం ఏంటి అయ్యగారు? అది యాక్చువల్ గా సింహపు కళేబరం అంటే కళేబరమా అయ్యగారు? కాదు నాయన, అయ్యగారు సింహము యొక్క కళేబరం అంటే సింహము శరీరం మొత్తము క్షీణించి కృషించి అసలు ఏమి లేకుండా పోయి అస్థిపంజరం మిగిలింది. అస్థిపంజరం మిగిలినప్పుడు ఆ అస్థిపంజరం లోపల తేనెటీగలు వచ్చి తేనె పట్టు పెట్టేసి అన్నమాట. వాటికి ఏం కావాలి? కొమ్మలలాగా ఇలా ఆధారంగా ఉండేది ఏదో కావాలి. ఏదో ఒక తేనెటీగ పోయింది, అక్కడి కొమ్మలాగా ఉందని చెప్పేసి అక్కడ చేరింది. వేల లక్షల తేనెటీగలు వచ్చేసాయి, తేనె పట్టు పెట్టాయి. అంటే అస్థిపంజరం మిగిలినప్పుడు అన్ని కొమ్మలు కొమ్మలుగా ఉంటాయి కదా, అక్కడ వచ్చేసి పెట్టినాయి అన్నమాట. సో అనుకోకుండా మళ్ళీ వచ్చేటప్పటికి తేనె పట్టు ఉంది, ఆకలేసింది, తీసుకుని తిన్నాడు. తినుదానిలో నుండి నేను తినేది వచ్చిందని పొడుపు కథ వేసాడు అన్నమాట. ఇది జరిగింది, అసాధారణమైన సంభవమే. అందుకే దాన్ని పొడుపు కథగా వేసినప్పుడు ఫిలిస్తీన్లు దాన్ని విప్పలేకపోయారు. ఆఖరికి ఇతని భార్య సహాయం తీసుకుంటేనే కానీ వాళ్ళు విప్పలేకపోయారు. అది విషయము. సందేహం తీరింది అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మార్కు సువార్తలో పరలోక రాజ్యములోనికి చేరే విషయంలో ధనవంతుడు పరలోక రాజ్యము చేరుట బహు కష్టము అని వ్రాయబడింది, దాన్ని వివరించండి అన్నారు. మరి ఈనాడు క్రైస్తవులు చాలామంది ధనవంతులు ఉన్నారు కదా, వాళ్ళు పరలోకానికి వెళ్తారా లేదా అని సోదరుడు ప్రశ్నించారు. 10వ అధ్యాయం 23-24 వచనాల్లో ఆ కిందికి చదివితే మీకు సమాధానం దొరికిపోతుంది నాయన. 26లో వాళ్ళు అన్నారు, అయ్యా ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం ఇంత కష్టమైతే, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరే కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట. బెజ్జం అంటే రంధ్రం, సూది బెజ్జం అంటే సూది రంధ్రం. అయితే సూది యొక్క రంధ్రం అనే అర్థం కాదు. సూది బెజ్జం అంటే పాతకాలం ప్రాచీన కాలంలోని వ్యావహారిక భాషలో పెద్ద పెద్ద పాటకులు ఉంటాయి, పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి చూశారు. ఆ పెద్ద గేట్ అంతా అస్తమానం తీయకుండా ఒక చిన్న సెక్షన్, చిన్న గేట్ ఒకటి పెడతారు పనివాళ్ళు వస్తూ పోతూ ఉండటానికి. దాని పేరు వ్యావహారిక భాషలో సూది బెజ్జం అన్నమాట. దాంట్లో గుండా ఒంటె దూరాలంటే ఒంటె ముందు తలకాయ పెడుతుంది, మూపురం అడ్డొస్తుంది. అయినా కుస్తీ బట్టి మొత్తం మీద లోపలికి ఎలాగ దూరుతుంది అది. కాకపోతే ఓ గొర్రె పిల్ల మేకపిల్ల పోయినంత ఈజీగా పోదు, కష్టపడి లోపల దూరుతుంది. ఒంటె సూది బెజ్జంలో దూరడం ఎంత కష్టమో అంతకన్నా ధనవంతుడు పరలోకం వెళ్ళడం కష్టం అన్నారు యేసయ్య. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారట. 26లో అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని అడిగారు. అప్పుడు 27 చదివితే మీ ప్రశ్నకు మీకు సమాధానం అక్కడే ఉంది, దొరికిపోతుంది. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు. అంటే ధనవంతులు పరలోక రాజ్యం చేరాలంటే కష్టమే కానీ ఆ కష్టమైనది కూడా సాధించడానికి మన రక్షకుడైన యేసు సమర్థుడు అని యేసు ప్రభు అప్పుడే ప్రకటించేశారు. కష్టపడైనా సరే వాళ్ళని పరలోకానికి దేవుడు తప్పకుండా తీసుకొస్తాడు. కనుక క్రైస్తవులారా ధనవంతులు కావడానికి భయపడకండి. వితౌట్ ఎనీ ఫియర్ యూ బికమ్ రిచ్ అండ్ సెండ్ యువర్ టైప్స్ టు మీ. ఐఎమ్ హియర్ టు యాక్సెప్ట్ యూ అండ్ బికమ్ రిచ్. ఐఎమ్ హియర్, ఐఎమ్ బ్రేవ్ ఎనఫ్ టు బికమ్ రిచ్ బై యువర్ టైప్స్. ఏం కంగారు పడకండి, ఎంతైనా ధనవంతులు కండి, ఆ ధనముతో దేవుని సువార్త ప్రకటించండి. మనందరం కలిసి చేతులు కలిపి యేసు రక్షకుడని ప్రపంచానికి చాటించాలంటే ధనం కావాలి, దేవుడిచ్చే ధనం కావాలి. లంచాలు బట్టి అక్రమాలు చేసి ధనం సంపాదించొద్దు. దేవుని అడుగుదాం, న్యాయమైన పద్ధతిలో ధనవంతులం అవుదాం. ధనవంతులమైతే ఇక నరకమే గతి అనుకోకండి. అబ్రహాము ధనవంతుడే, దావీదు ధనవంతుడే, ఫిలెమోను ధనవంతుడే, ఓబెదెదోము ధనవంతుడే, సొలొమోను ధనవంతుడే, మరి అలాగా కాల్గేట్స్ ధనవంతుడు. అనేక మంది మహాధనవంతులైన వారు పరమ భక్తులు, ప్రార్థనా పరులు ఉన్నారు. ధనము లేకుండా చాలా దరిద్రంగా బ్రతికి తాగుబోతులుగా, వ్యభిచారులుగా ఉండి, దేవదూషకులుగా ఉండి అగ్నిగుండంలో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పేదవాళ్ళందరూ పరలోకానికి వస్తారు,
ధనవంతులందరూ నాశనం అవుతారని అనుకోకండి. పేదోళ్ళు కూడా యేసు రక్తాన్ని ఆశ్రయించకపోతే నరకానికి వెళ్తారు. ధనవంతులైనా యేసు రక్తమును ఆశ్రయిస్తే తప్పక పరలోకానికి వస్తారు. యేసు రక్తమును ఆశ్రయించిన వాళ్ళు గ్యారంటీగా పరలోకానికి వస్తారు. కనుక గమనించండి. ఇట్లాంటి సిద్ధాంతపరమైన సకల ప్రశ్నలకు చక్కని సమాధానం చెబుతూ నేను రాసిన గ్రంథం, పరిశుద్ధాత్మదేవుడు నా చేత రచింపజేసిన గ్రంథం సింహనాదం అనే ఈ గ్రంథాన్ని తెలుగు తెలిసిన వాళ్ళందరూ తెప్పించుకొని తప్పకుండా చదవండి. మరి ఈ గ్రంథాల్లో ఒక మహిమ ఉంది. మీరు కొనుక్కొని చదివితే మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా అరువుగా తెచ్చుకొని చదివితే మీకు అస్సలు అర్థం కాదు. తప్పకుండా మా ఆఫీస్కు ఫోన్ చేసి తెప్పించుకొని చదవండి. ఎస్ ప్లీజ్ ఎవరండి? హలో హలో, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్రదర్. వెల్కమ్. కన్మార్ జిల్లా, కరీంనగర్ నుండి. మీ పేరండి? నా పేరు ప్రసంగి. ప్రసంగి గారు చెప్పండి. ఒక ప్రశ్న అడగడం అయితే చెప్పండి ప్రసంగి గారు చెప్పండి. సార్, అయితే నేను ఒక సంఘ పెద్దని. చాలా సంతోషం, ధన్యులు. అయితే మేము ప్రార్థన చేస్తే మా పాస్టర్ గారు చేయకమని అడ్డంటుండు. ప్రార్థన చేయొద్దన్నాడు. ఆయనేం పాస్టర్ అండి? ప్రార్థన చేయమని చెప్పాలి. కానీ యేసయ్యేమో విసుగక నిత్యం ప్రార్థన చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు. ఓలివలకొండ మీద రాత్రులంతా ప్రార్థన చేశారు మన ప్రభువు. ప్రార్థన చేయొద్దని పాస్టర్ గారు ఎందుకు చెబుతారు? చాలా విచిత్రంగా ఉందే. అందుకే మాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాము సార్. పాస్టర్ గారు ప్రార్థన చేయొద్దన్నారా? అవును. అయితే మీరు ఆ సంఘానికి వెళ్ళటం మానేయండి. ప్రార్థన చేయండి అని చెప్పే సంఘానికి వెళ్ళండి. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు ప్రార్థన చేయమని, పౌలు భక్తుడు చెప్పారు ప్రార్థన చేయమని. కనుక ప్రార్థన చేసేవాళ్ళే క్రైస్తవులు. ప్రార్థనను ప్రోత్సహించే సంఘానికి మీరు వెళ్ళండి. ప్రార్థన వద్దనే సంఘ కాపరి దగ్గర మీరు వెళ్ళకండి. ఇదే నా జవాబు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, హైందవ క్రైస్తవం అనే గ్రంథం కూడా ఇంగ్లీష్లోను హిందీలోను కూడా త్వరలోనే పబ్లిష్ చేయబోతున్నాం. దాని కొరకు అందరూ ప్రార్థన చేయండి దయచేసి. ఎస్ ప్లీజ్ ఎవరండి? ఎవరున్నారండి లైన్లో? చెప్పండి. సార్ నేను గణేష్ సార్, నా పేరు. ఏం పేరండి? గణేషా? గణేష్. గణేష్ గారు చెప్పండి. చెప్పండి బ్రదర్. అవును సార్. ఎక్కడి నుంచి? గుంటూరు నుండి సార్. బ్రదర్, ఇప్పుడు ఇలా ఊదినప్పుడు, ఇలా ముట్టినప్పుడు, టచ్ చేసినప్పుడు కింద పడిపోతున్నారు. అవును చాలా మంది పడుతున్నారు. అది వాళ్ళకున్న కృపావరము. నిలబడ్డోళ్ళందరినీ పడేసేవారం వాళ్ళకు ఉన్నది. ఇట్లా పడిపోయిన వాళ్ళందరినీ లేపేవారమే నాకున్నది అన్నమాట. వీళ్ళు పడేసిన వాళ్ళందరూ నేను పోయి ముడుతూ ఉంటే టింగ్ టింగ్ అని లేస్తూ ఉంటారు వాళ్ళందరూ. కనుక పడేసేవారం మంచిది కాదు, లేపేవారం మంచిది. మనం లేపేవారం కొరకు ప్రార్థన చేద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్ ప్లీజ్. చెప్పండి ఎవరండి? అయ్యారు ప్రైజులారండి, నేను మాట్లాడుతున్నాను. బ్రదర్ విజయ్. ఎక్కడి నుంచి? కోరుట్ల అయ్యారు. కోరుట్ల బ్రదర్ విజయ్. చెప్పండి. స్వాగతం మీకు ప్రోగ్రామ్కి. చెప్పండి. అయ్యారు, ఏం లేదండి, మన పాత నిబంధనలో మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు దావిది భక్తుడు ఆయన మందసం పడేటప్పుడు చేయి పట్టుకుంటాడు కదా. అవును. దాని అర్థం ఏంటో అర్థం కాలేదు. మందసము తీసుకొస్తూ ఉంటుండగా మందసం పడేటప్పుడు భటుడు సైనికుడు దాన్ని పట్టుకుంటే చనిపోతాడు అప్పటికప్పుడే. అవునవునవునవును. అయితే నా సందేహం ఏంటంటే, ఇప్పుడు కొన్ని సంఘాలలో పాస్టర్స్ అదే విశ్వాసి స్థానంలో ఉన్న వారికి హెచ్చరిక వాక్యం కానివ్వండి, ఆరాధన వాక్యం కానివ్వండి ఇస్తారు కదా. మరి అది తీసుకోవచ్చా, తీసుకోరాదా? అయితే మంచి మాట అడిగారు. రైట్. ఇంకొక చిన్న సందేహం అయ్యారు. యోహాను సువార్త మన 18వ అధ్యాయంలో చివరి వచనాలలో పిలాతుతో సందర్భం జరుగుతుంది. యేసు ప్రభు సత్యం గురించి చెప్తాడు. నేను సత్యములో సాక్ష్యమిచ్చుటకు నేను వచ్చానంటాడు. అయితే సత్యం అనగా ఏమిటి అని ఆయన పిలాతు అడుగుతాడు.
అడిగినప్పుడు అది అంటే ఆ సెంటెన్స్ పూర్తిగా రాకుండానే మళ్ళీ ఆయనను బయటకు పిలుస్తారు. అయితే బయట ఏమంటున్నారంటే నిజము అనే పదానికి అర్థమేమో ఇప్పుడున్నది నెక్స్ట్ క్షణం లేకపోతే నిజం కాదు, సత్యం అనేది అయితే ఎప్పుడు కదలదు కదా అనే మాట వచ్చింది. మరి దాని మీద కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు సత్యమనగా ఏమని పిలాతు అడిగాడు, జవాబు కొరకు ఎదురు చూడకుండా బయటికి వెళ్ళాడు. ఇప్పుడు దాని మీద ప్రశ్న ఏంటి? మీ సందేహం నాకు అర్థం కాలే. మీ ప్రశ్న ఏంటి? సత్యం ఇప్పుడు నిజము అని అంటే ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మీరు ఇక్కడ అంటే లైవ్ ప్రోగ్రామ్ లో ఉన్నది అనేది ఇప్పటి వరకు నిజము, మీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నిజం కాదు కదా. అది సత్యము అనేది అయితేనేమో ఖచ్చితంగా అక్కడే అంటే కదలదు అనేటువంటి మాట అంటారు. అందుకే మరి సత్యం అది కొంచెము బ్రదర్, ఇప్పుడు అది ఏంటంటే మెట్ట వేదాంతం అంటారు, అట్లా కాదు. సత్యము యేసు ప్రభు నేనే సత్యము అని అన్నాడు. నేనే సత్యము అంటే ఆ ఊరు ఈ ఊరు సంచారం చేశాడు కదా ఆయన. కాబట్టి సత్యం అంటే కదలకుండా కొండలాగా ఉండాలి, ఒకటే చోట భౌతికంగా ఫిజికల్గా లొకేటెడ్ ఉండాలనే సంగతి కాదు. యేసు ప్రభువు వారు సత్యమును నేనే అని యోహాను సువార్త 14:6 చెప్పాడు. తర్వాత మీరు చెప్పిన యోహాను 18:37 సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందుకే లోకమునకు వచ్చి తిని అన్నాడు. అదే యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్య సారాంశమే, నీ వాక్యమే సత్యమని యేసు ప్రభువారు యోహాను 17:17 చెప్పాడు. దావీదు భక్తుని ద్వారా క్రీస్తు ఆత్మ పలికింది ఏంటంటే 119వ కీర్తనలో 160వ నీ వాక్య సారాంశమే సత్యమని దావీదు నోట దేవుడు పలికించాడు. కనుక సత్యమనగా ఏమి అనే ప్రశ్న పిలాతు అడిగాడు. అయితే యెషయా భక్తుడు చెప్పినట్లు యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట, మనకు యెషయా 34 యెషయా భక్తుడు చెప్పినట్టు యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. సత్యమనగా ఏమి అనే ప్రశ్నకు జవాబు కూడా కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చింది. సత్యమనగా యేసు సత్యము, దేవుని వాక్యము సత్యము, వాక్య సారాంశము సత్యము. ఈ సత్యమందు మనము ప్రతిష్ఠించబడాలి. గనుక ఇంత పొడుగు జవాబు యేసు ప్రభు చెప్పడానికి అది అనుకూల సమయము కాదు, వినడానికి పిలాతు అంత యోగ్యుడు కూడా కాదు. అందుచేత పిలాతు అడిగిన ప్రశ్నకు సమాధానము లేఖనాల్లో అనేక చోట్ల చెల్లా చెదురుగా చెప్పబడి ఉంది. ఇదొక విషయం. ఇకపోతే మీరు అంతకుముందు మందసమును మోసే విషయంలో ఉజ్జా, అది మందసం పడబోతున్నప్పుడు దాన్ని పట్టుకొని ఉజ్జా చచ్చిపోయాడు కదా, అది ఆసరా చేసుకొని చాలామంది సంఘాలలో విశ్వాసులు సువార్త చెప్పిన, వాక్య హెచ్చరికలు అందించిన వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారు. లేవీయులే అంటే యాజకులు ప్రతిష్ఠితులే మందసాన్ని ముట్టుకోవాలి. ఉజ్జా ముట్టుకున్నాడు అయోగ్యుడు, ఉజ్జా చచ్చిపోయాడు. కనుక మీరు అయోగ్యులు, మీరు ప్రతిష్ఠితులు గారు, మీరు యాజకులు గారు, మీరు సేవ చేసిన, సువార్త చెప్పిన, ఏదన్నా సంఘం నడిపించినా, ఎక్కడన్నా సువార్త కరపత్రం ఇచ్చినా మీరు నాశనం అయిపోతారు ఉజ్జాలాగా. ప్రతిష్ఠితులు కానప్పుడు హస్త నిక్షేపణ పొందకముందు మీరు సువార్త కూడా చెప్పడానికి వీలు లేదు. అలా చెప్తే మీరు ఉజ్జా చేసిన తప్పు చేస్తున్నారు. ఉజ్జా ముట్టుకుంటే చచ్చిపోయాడు కదా, లేవీలో ముట్టుకోవాల్సింది ఉజ్జా ముట్టుకున్నాడని చెబుతున్నారు పాస్టర్లు. ఇదంతా వాళ్ళ మిడి జ్ఞానం, హాఫ్ నాలెడ్జు లేకపోతే క్వార్టర్ నాలెడ్జు. అసలు ఉజ్జా కూడా లేవీయుడే. అసలు పాయింట్ మిస్ చేసుకోవడంలో మన పాస్టర్లు, మన బోధకులు, సిద్ధహస్తులు డాక్టరేట్ చేశారు. అసలు సంగతి బైబిల్లో ఉన్న పాయింట్ ఏమో అటక మీదకి ఎక్కిచ్చేసి వీళ్ళ సొంత సోది చెప్తుంటారన్నమాట. సోది అనే మాటనే కావాలనే వాడే వాళ్ళు మండాలని. ఇట్లాంటి వాక్యాలను వక్ర భాష్యం చెప్పి సంఘాలను పాడు చేస్తున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ముట్టుకున్నటువంటి ఉజ్జా కూడా లేవీయుడే, అతను కూడా యోగ్యుడే. అతను లేవీయుడు కాకపోయినా ముట్టుకున్నందుకు చచ్చిపోయిన తప్పు. మందసాన్ని తీసుకొస్తున్న వాళ్ళందరూ బృందమంతా లేవీయులే. పాత నిబంధన కాలంలో లేవీయుడు కానోడు అల్లంత దూరాన్ని ఉంటాడు, కానీ మందసం దగ్గరికి ఎలాగొస్తాడు? ఎవరు రాణిస్తారండి? అతడు లేవీయుడే. కానీ అక్కడ అసలైన విషయం ఏంటంటే మందసమునకు దేవుడు అటు రెండు
రింగులు ఉంగరములు అమర్చేలాగా దేవుడు గైడెన్స్ ఇచ్చాడు. డిజైన్ ముందు దేవుడు చేశాడు. ఆ రింగులలో గుండా ఉంగరాల్లో గుండా మోత కర్రలను దేవుడు జొప్పించాడు. ఆ మోత కర్రలు పట్టుకొని మందసమును మోయాలి. మందసాన్ని డైరెక్ట్గా ముట్టుకోవద్దు. దాన్ని లేపినా, దించినా, మోసినా, ఎక్కడికన్నా తీసుకెళ్ళినా, ట్రాన్స్పోర్ట్ చేసినా దాన్ని డైరెక్ట్గా ముట్టుకోవద్దు. హ్యాండిల్ చేయాలంటే ఈ మోత కర్రలు పట్టుకొని హ్యాండిల్ చేయాలి. ఇది దేవుని ఆజ్ఞ. అయితే ఉజ్జా తొందరపాటులో ఈ కర్రలను ముట్టుకునేది మర్చిపోయి డైరెక్ట్గా ఆ మందసం బాడీని ముట్టుకున్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం. ఆ వ్యక్తి యోగ్యుడు కానందుకు కాదు, యాజకుడే. ఆయన కూడా ఉజ్జా కూడా యాజకుడే. అయితే అతడు ముట్టుకోవలసిన విధానములో ముట్టుకోకుండా దేవుడు నిషేధించిన విధానములో ముట్టుకున్నాడు. ఈ యాజకులకు ధర్మశాస్త్రం పారాయణం చేయడం, ధ్యానం చేయడం, పరిశోధన చేయడం 24 గంటలు అదే పని వాళ్లకు. మందసమును ఎలాగ ముట్టాలి, మందిర సేవ ఎలా చేయాలో బాగా తెలుసు. తెలియని వాళ్ళు కాదు. ఎడ్లకు కాలు జారింది కనుక మందస్సు కింద పడితే దేవునికి అవమానం కదా అనుకొని దాన్ని ముట్టుకున్నాడు. ఇక్కడ గొప్ప పాఠం ఏంటంటే, దేవునికి అవమానం కలుగుతుందేమో అని నీకు అనిపించినప్పుడు కూడా వాక్యానికి భిన్నమైన పనులు నువ్వు చేయొద్దు. దేవునికి అవమానం కలుగుతుంది కనుక అబద్ధం ఆడానండి, దేవునికి అవమానం కలుగుతుంది కనుక నేను వ్యభిచారం చేశానండి, దేవునికి అవమానం కలుగుతుంది కనుక నేను మద్యం తీసుకున్నానండి అనే పనికిమాలిన వాదాలు చెల్లవు. దేవుడు వద్దన్నది చేయొద్దు. దానికి మళ్ళీ దేవునికి అవమానం కలుగుతుందేమో అని చేశానని సమర్థించుకుంటే మనది కూడా ఉజ్జాగత అయిపోతుంది. అది విషయం. కనుక మీరందరూ రాజులేని యాజక సమూహమే. మీరు సంఘ కాపరిగా మీరు నడిపించకపోయినా, బాప్తిస్మాలు ఇవ్వకపోయినా, పరిపాలన చేయకపోయినా, సువార్త చెప్పే బాధ్యత, సువార్త చెప్పే హక్కు ప్రతి క్రైస్తవునికి ఉంది. నమ్మి బాప్తిస్మ పొందిన ప్రతి వాడు సువార్త చెప్పాలి. దేవుడి మాటలు దీవించునుగాక. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరండి? విజయవాడ నుంచి కాల్ చేస్తానండి. అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు శివ అండి. చెప్పండి శివ గారు, చెప్పండి అమ్మా. 1వ యోహాను రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనంలో నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను అంటే ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. మీరు మీ ఫోన్ కట్ చేస్తాను, మీరేమనుకోకండి, క్లారిటీ కొరకే. నీళ్ళు అనేది ఒక కాంప్లెక్స్ అప్లికేషన్ కలిగినటువంటి మాట. మొట్టమొదటి మాట, నీళ్ల ద్వారా యేసు ప్రభువు వారు బాప్తిస్మము పొందినప్పుడు ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైనాడు. బాప్తిస్మము పొందినప్పుడు ఎవరి మీదికి పావురము దిగివచ్చుట, పరిశుద్ధాత్మ దిగివచ్చుట నీవు చూచెదవో ఆయనే మెస్సియా అని తండ్రి అయిన దేవుడు యోహానుకు తెలియజెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనం, 1:31. నేను ఆయన్ను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చి తినని చెప్పాను. బాప్తిస్మిచ్చు యోహాను అందరికీ బాప్తిస్మం ఇవ్వడానికి ఒక కారణం ఉంది. యేసు ఇశ్రాయేలుకు ప్రత్యక్షం కావాలట. ప్రత్యక్ష మగుటకు నేను బాప్తిస్మం ఇచ్చుచు వచ్చి తిని. ఎందుకయ్యా ఈయన నువ్వు బాప్తిస్మం ఇవ్వకపోతే ప్రత్యక్షం కాడా అంటే దానికి అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఈయనకి, అందరికీ బాప్తిస్మాలు ఇస్తూ వెళ్ళిపోనైనా అందరూ వస్తారు, బాప్తిస్మం పొందుతారు, మామూలుగా వెళ్ళిపోతారు. కానీ ఒక ఆయన వస్తాడు, మహాపురుషుడు. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన తల మీదికి పావురాకారంగా వస్తాడు. ఎవరి మీద పరిశుద్ధాత్మ పావురాకారంగా వచ్చి నిలవటం నువ్వు చూస్తావో ఆయనే క్రీస్తుని పరిచయం చేయమన్నాడు. కనుక ఒక్కొక్కరిని ముంచుతున్నాడు, లేపుతున్నాడు, చూస్తున్నాడు ఎవరైనా వస్తారేమోనని. ఎవరు రావడం లేదు. 1000 మందికి బాప్తిస్మాలు ఇచ్చాడు. ఫైనల్గా యేసు ప్రభువారు వచ్చినప్పుడు
ఈ సూచన నెరవేరింది, ఇదిగో ఈయనే దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేశాడు. ఇది మొదటి విషయం. ఇకపోతే నీళ్లు అనే దానికి దేవుని వాక్యము అనే అర్థం కూడా ఉంది. అసలు దేవుని వాక్యమే క్రీస్తు. దేవుని వాక్యము పలుకుట వలన మరియమ్మ గర్భములో రూపొందిన శరీరమును ధరించిన వాడు ఈ క్రీస్తు. లేని వాటిని ఉన్నట్టు పలికే దేవుడు. కలుగునుగాక అని పలికినప్పుడు సకల బ్రహ్మాండం ఎలా కలిగిందో, దేవుడు కలుగునుగాక అన్నప్పుడు మరియమ్మ గర్భసంచిలో పిండము కలిగింది. దాన్ని యేసు ధరించుకున్నాడు. గనుక వాక్యము అనే నీళ్లు ద్వారా ఆయన వచ్చాడు, భౌతికమైన నీళ్ల ద్వారా కూడా ఆయన వచ్చాడు. తర్వాత రక్తము ద్వారా కూడా వచ్చాడు అనంటే, రక్తము అనేది మానవ లోకములో ఇదివరకే ఉన్న రక్తం కాదు. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన సంఘము అనే మాట వ్రాయబడి ఉంది. గాడ్స్ ఓన్ ప్రెషస్ బ్లడ్. దేవుని సొంత రక్తము ద్వారా ఆయన రావడము ఏమిటి అంటే, మరియమ్మ గర్భము లోపల పిండము రూపించబడ్డప్పుడు ఆ పిండము లోపల దేవుడు తన రక్తాన్ని పెట్టాడు. రక్తమే ప్రాణము. రక్తములో ప్రాణం ఉన్నది. మేక రక్తంలో మేక ప్రాణం ఉంది, కోడి రక్తంలో కోడి ప్రాణం ఉంది, మనిషి రక్తంలో మనిషి ప్రాణం ఉంది. మరియమ్మ గర్భములోని పిండములో ఉన్న రక్తంలో పరమాత్ముని ప్రాణ శక్తి ఉన్నది. సృష్టికర్త యొక్క అనంతమైన ప్రాణశక్తి ఆ పిండములోని రక్తంలో ఉంది. ఆ రక్తము ఆ మరియమ్మ గర్భంలోని ఆ బాలుని దేహములో ఉన్నది కనుకనే ఆయన భూమి మీదకి వచ్చి దేవుని ప్రతిరూపంగా భూమి మీద కనిపించే దేవునిగా, మనకు తోడయున్న ఇమ్మానుయేలు దేవునిగా బ్రతికి మన పాపాల కొరకు పరిహారం చేసి యజ్ఞమై మరణించి మళ్ళీ లేవగలిగాడు. సో దీస్ 3 అప్లికేషన్స్ ఆర్ దేర్. భౌతికమైన నీళ్ళలో బాప్తిస్మం పొందడం ద్వారా ప్రత్యక్షమైనాడు. దేవుని వాక్యం అనే నీరు పంపబడడం ద్వారా మరియమ్మ గర్భధారణ జరిగింది. ఆ గర్భములో ఉన్న పిండము లోపల దేవుని రక్తమే ఉన్నందువలన ఆయన దేవునిగా మనకి ఇమ్మానుయేలుగా ప్రత్యక్షమయ్యాడు. ఇది సిస్టర్ గారు దాని యొక్క అన్వయింపు, దాని యొక్క అర్థం గ్రహించారని నమ్ముతున్నాను. మంచి ప్రశ్న అడిగినందుకు మీకు వందనాలు, దైవాశీస్సులు. మే గాడ్ బ్లెస్ యూ. ఇటీవల లేటెస్ట్ బుక్ నేను దేవుని దర్శన ప్రకారంగా వ్రాసినటువంటి 7వ గ్రంథము విశ్వ చరిత్ర. అసలు మ్యాటర్ అనేది ఎలా పుట్టింది, పదార్థం ఎలా పుట్టింది అనేది మొదలుకొని విశ్వము, దాంట్లోని ప్రపంచాలు, ప్రస్తుతం ఉన్నటువంటి భూలోకం, అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. చదవండి తప్పకుండా. ఎస్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్రదర్. మీ పేరేంటండి? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? అయ్యగారు, నేను నడికూడి నుండి ఫోన్ చేస్తున్నాను, గుంటూరు జిల్లా. ఓకే. దాచేపల్లి, నడికూడి. అయిందండి. చెప్పండి. నేను మీ అభిమానండి. చాలా సంతోషం. 3 ప్రశ్నలు ఉన్నాయి అయ్యగారు, మీకు కలగట్లేదని 3 ప్రశ్నలు ఒకసారి అడుగుతాను. అడిగేసేయండి. ఇప్పుడు మత్తయి సువార్తలో వంశావళి ఉంది, లోకా సువార్తలో వంశావళి ఉంది కదా అయ్యగారు? అవును, తేడా ఉంది. చెప్పండి. ఆ తేడాలో నాతాను కుమారుడు దావీదు కుమారుడు సొలొమోను ఉంది. అక్కడ ఎందుకు తేడా ఉందో మీరు వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యగారు. మంచిది. రెండో ప్రశ్న వచ్చేసి దెసలోనికి రాసిన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుడే వారి మీదకి అబద్ధము సత్యమును నమ్మక దుర్నీతి నమ్మునట్లు అది ఇప్పుడు జరిగిద్దా, అంత్య దినాల్లోనే జరిగిద్దా? సరే చెప్పండి. ఇంకో మూడో ప్రశ్న యెరొబాము బలిపీఠం దగ్గర బలి ఉంటే ఒక యవన దైవజనుడు వస్తాడు. బలిపీఠానికి భోజనం చేసి వెళుతూ ఉన్నప్పుడు ఒక ప్రవక్త, ముసలి ప్రవక్త ఆ ఊర్లో ఉన్నాడు. ఆ ముసలి ప్రవక్త అక్కడ ఉండగా ఎవరు ప్రవక్త వచ్చాడంటే ఈ ముసలి ప్రవక్త సరైన వ్యక్తి కాదని కొంతమంది బోర్డు చేస్తూ ఉన్నారు. అసలు అది అతను కరెక్ట్ వ్యక్తేనా? కరెక్ట్ వ్యక్తి కాకపోతే అతను ప్రవచించాడు, ఇట్లా దేవుడి మాట వ్యతిరేకంగా నడిచొచ్చావు కనుక నువ్వు ఇలా ఇద్దని చెప్పేసి అన్నారు కదా. దాని గురించి వివరణ కావాలి.
మంచిది 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 3 ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. మంచిది ప్రియులారా, చాలా ముఖ్యమైన ప్రశ్నలు బ్రదర్లు అడిగారు. 3 ప్రశ్నలు కూడా. ముందు ఈ 2వ తెస్సలోనిక సంగతి చెప్తాను. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయంలో సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వాళ్ళందరూ అబద్ధమునే నమ్మునట్లు దేవుడు మోసము చే శక్తిని వారి మీదికి పంపును అనే విషయం రాయబడి ఉంది. ఇది ఇప్పుడు జరుగుతుందా, అంత్యకాలంలో జరుగుతుందా అని అడిగారు బ్రదర్. దానికి సమాధానం ఏంటంటే, వీళ్ళు తప్పేమో ఇప్పుడు చేస్తున్నారు, దానికి పూర్తి స్థాయిలో శిక్షను మహాశ్రమల కాలంలో అనుభవిస్తారు. సత్యమును వీళ్ళు నమ్మడం లేదు అనేది ఎప్పుడు నిరూపణైంది? సత్యం వాళ్ళకు ప్రకటించబడుతున్నప్పుడు నిరూపణైంది. సత్యము విరివిగా చాటించబడుతుంది ఇప్పటి కాలంలో. ఇప్పుడు ఇంకా అంత్యకాలం దగ్గరకు వచ్చే కొలది, అంత్యవారము 70వ వారం దగ్గరకు వచ్చే కొలది ఇంకా విరివిగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ఎంత విరివిగా దేవుని వాక్యం ప్రకటించబడుతుందో సత్యమును ప్రేమించని వారెవరో అన్నది కూడా అంత ప్రస్ఫుటంగా బయటపడుతుంది. The more preaching of the word of God, the clearer the manifestation of disobedience. ఎంతగా వాక్యం విరివిగా చెప్పబడుతుందో వాక్యమును ద్వేషించే వాళ్ళు ఎవరెవరు అంత వాక్య విద్వేషుల ముఖాలు అంత తొందరగా అంత స్పష్టంగా కనబడతాయి. కనుక ఇప్పటి కాలములోనేమో దేవుడు పరీక్షిస్తున్నాడు, అందరికీ సత్యాన్ని అందేటట్టు చేసి ఎవరెవరు సత్యము నమ్ముతున్నారో, అభిలాష కలిగి సత్యము కొరకు ఆశకొని ఉన్నారో, ఎవరెవరు సత్యాన్ని ఇష్టపడకుండా దుర్నీతి ఎందే ఇష్టం కలిగి ఉన్నారో దేవుడు వాళ్ళను తన లెక్కలో సపరేట్ చేసుకుంటున్నాడు. ఇప్పటి కాలం ముందు వడపోత జరుగుతుంది. మహాశ్రమల కాలం ఆరంభం కాగానే దేవుడి మోసపరిచే శక్తిని ఇప్పుడు ఆయన రాసి పెట్టుకున్న అవిధేయులందరి మీదకి అప్పుడు పంపిస్తాడు. ఇప్పుడైతే న్యూట్రాలిటీ ఉంది, ఇప్పుడు అందరికీ కూడా స్వేచ్ఛ ఉంది. కావాలంటే సత్యం నమ్మొచ్చు, లేకపోతే అబద్ధం నమ్మొచ్చు. ఇప్పటి కాలంలో ఎవరిని దేవుడు కంపెల్ చేయడంలా. ఇప్పటి కాలంలో అబద్ధమే నమ్మండి అని దేవుడు ఇంకా ఆ దురాత్మని ఇంకా పంపించలేదు, మునుముందు పంపిస్తాడు. దేవుడు ఆ దుష్టశక్తిని ఇంకా పంపించక ముందే, మోసము చేసే శక్తిని పంపించక ముందే ఇప్పటి కాలంలోనే మనం సత్యాన్ని, మనకు స్వేచ్ఛ ఉన్న రోజుల్లోనే సత్యాన్ని స్వీకరించాలి. యథార్థంగా సత్యం కొరకు వెతకాలి. సత్యం కొరకు యథార్థంగా వెతకకపోవడం చాలా ప్రమాదకరమైన తప్పు చేస్తున్నట్టు లెక్క. మనం ఇదొక విషయం. రెండవ విషయం ఏంటంటే, ఆ ముసలి ప్రవక్త కూడా నిజమైన దైవజనుడే. అయితే ప్రవక్తలు కూడా అప్పుడప్పుడు తప్పు చేస్తారు. ప్రవక్తలు కూడా అప్పుడప్పుడు దేవుని చిత్తం ఎరగకుండా నిర్ణయాలు తీసుకుంటారనేది బైబిల్లో ఉన్న విలువైన పాఠాల్లో ఒకటి. సమూయేలు ప్రవక్త యెషై కొడుకులను చూసినప్పుడు పెద్ద కొడుకును చూసి ఇతడే నిశ్చయముగా యెహోవా కోరుకున్నవాడు అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఇతన్ని నేను త్రోసివేసి ఉన్నాను, లక్ష్య పెట్టకమన్నాడు. అంటే సమూయేలు ప్రవక్త పప్పులో కాలేశాడు సెలక్షన్లో. అలాగే నాతాను ప్రవక్త దావీదు ఉండి యెహోవా మందసము తెరల చాటున ఉన్నది అని ఆయన మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో బాధపడితే నాతాను వెంటనే ముందు వెనక చూడకుండా అనేశాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు తోచినది నువ్వు చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మందిరం కట్టేసి అన్నాడు. అంటే ఆయన హ్యూమన్ జడ్జిమెంట్ అది. అల్లంత దూరం బయటికి పోకముందే నాతానుకు మళ్ళీ దేవుని వాక్కు ప్రత్యక్షమై, పొరపాటు చేసావు నాతాను, దావీదు కట్టడానికి వీలు లేదు, వెళ్ళు నా వాక్కు ప్రకటించమంటే మళ్ళీ వచ్చి నీ ఉద్దేశం మంచిదిగా నువ్వు కట్టకూడదు దావీదు అని నాతాను చెప్పాడు. గనుక ప్రవక్త అనగానే దేవుడు కాదు, ఇది మనం గమనించాలి. దేవుడు దేవుడే, ప్రవక్త ప్రవక్తే. ప్రవక్త అంటే మనిషే కానీ ఇన్ఫాలిబుల్ కాదు. ఓన్లీ గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్. ఎన్నడూ ఏ తప్పు చేయని వాడు ప్రవక్త కాదు. ఎన్నడూ ఏ తప్పు పలుకకుండా
పొరపాటు కనీసం మాటతో కూడా చేయకుండా ఉంటే వాడిని దేవుడు అంటాం మనం, ప్రవక్తను. ప్రవక్త అనగానే ఏదో చాలా చాలా మానవాతీతులు అనుకుంటున్నారు చాలామంది. ఆ కారణంతోనే, ఆ మంటతోనే ఓఫీర్ గారు ప్రవక్త అంటే చాలామంది మండిపడుతున్నారు. ఓఫీర్ గారు ప్రవక్త అనగానే కడుపులో మంట, కళ్ళలో మంట, నిప్పులు కక్కుతున్నారు. ఆయనే ప్రవక్త నేను అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓఫీర్ గారు ప్రవక్త అనే మాట వాళ్ళకి ఎలా వినబడుతుందంటే ఓఫీర్ గారు దేవుడు అన్నట్టుగా వినబడుతోంది. చాలా తప్పు. ప్రవక్తలు అంటే మానవాతీతులు, సంపూర్ణులు, పరిపూర్ణులు, దోషరహితులు, కెరూబుల కంటే, సెరాఫుల కంటే మహిమాన్వితులు అని అనుకోకండి. ప్రవక్తలు కూడా పొరపాటు చేస్తారు అని చెప్పడానికి మనకు ఇలాంటి సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. మత్తయి సువార్తలో ఉన్న వంశావళికి, లూకాసు వార్తలో ఉన్న వంశావళికి చాలా తేడాలు ఉన్నాయి. ఎస్ ప్లీజ్, ఎవరండి? హలో అమ్మ చెప్పండి. నా పేరు శారన్ అండి, నేను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన గలతీ పత్రికలో 1:10లోని, హలో అమ్మా చెప్పండి అమ్మా. గలతీ పత్రిక 1:10లో దేవుని సంతోషపెట్టగోరు చూస్తున్నారా, మనుషులు సంతోషపెట్టగోరుతున్నారా అని క్వశ్చన్ ఉంది కదండి. అమ్మా మంచి మాట. దేవుని దయందు మనుషుల దయందు వద్దలమని చెప్పారు కదా, ఆ క్వశ్చన్ కి దీనికి ఏమన్నా లింకప్ అయిపోయింది? మీరు చెప్పిన మాట ప్రకారం అయితే దానికి దీనికి చుక్కెదురవు. అక్కడేమో దేవుని దయలో యేసు ప్రభు వారు పెరిగారు, మనుషుల దయలో కూడా పెరిగారు. ఇక్కడేమో దేవుని దయ అయినా ఉండాలి, మనుషుల దయ అయినా ఉండాలి. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు అన్నట్టుగా గలతీ 1:10లో పౌలు చెప్పాడు. దాని సమాధానం చెప్తాను, ఆలకించండి. ఇక్కడ బాలుడు అమ్మా నాన్నల గర్భం నుండి పుట్టిన తర్వాత బాలుడు పెరిగేటప్పుడు పెద్దల దయ, దేవుని దయ, మనుషుల దయ కూడా బాలునికి అవసరము. బాలుని మీద పెద్దల దయ, మనుషుల దయ ఎప్పుడు ఉంటుంది? పెద్దలకు లోబడి వినయ విధేయతలు కలిగి, చెప్పిన మాట విని, క్రమశిక్షణ కలిగి నడుచుకొని ఉంటే తప్పకుండా బాలునికి మనుషుల దయ కూడా వస్తుంది. దేవుని దయ ఎలాగూ ఉంది యేసు ప్రభు వారి మీద. కనుక బాల్యములో ఒక వెల్ బిహేవ్డ్, డిసిప్లిన్డ్, ఒబీడియంట్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో, పాప కానీ బాబు కానీ, దేవుడంటే భయపడి, దేవుణ్ణి ప్రేమించి, అమ్మా నాన్నలకు లోబడి ఉన్నప్పుడు ఎంత మంచి కుర్రవాడండి, ముచ్చటైన అబ్బాయి అండి, ఎంత ముచ్చటైన అమ్మాయి, చాలా మంచి పాప అని అందరూ దయా, కృప, వాత్సల్యం కుమ్మరిస్తారు. చాలా బాగుంది. కానీ దేవుని కొరకు పోరాడి ఈ ప్రపంచములో ఉన్న సాతాను రాజ్యమును కూల్చివేయాలని ఎప్పుడైతే ఉద్యమానికి పూనుకుంటారో, సాతానుతో పోరాటానికి పూనుకుంటారో, ఇది సత్యము, ఇది అసత్యమని ఎలుగెత్తి నినదించి, పోరాడి, వాదించి, తర్కించి, సత్యమును స్థాపించి, అసత్యాలు పెళ్ళగించడానికి ఎప్పుడు పూనుకుంటారో మనుషుల దయలాగుంటుందండి. ఆధ్యాత్మిక పోరాటం, సిద్ధాంతపరమైన పోరాటం, సంస్కరణ కొరకైనటువంటి ఉద్యమం ప్రారంభించక ముందు, అందులో పాల్గొనక ముందు అందరూ వెరీ గుడ్ బాయ్ అంటారు. కానీ ఇది సత్యము, ఇది అసత్యము అని ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత సొసైటీలో తప్పకుండా మెజారిటీ పీపుల్ ఈ సత్యవాదిని, యథార్థవాదిని వ్యతిరేకిస్తారు. బాల్యములో పిల్లలు మనుషుల దయ, దేవుని దయలో పెరగాలి. కానీ మనం పెద్దవాళ్ళమే రక్షణ పొంది దేవుని కార్యక్రమాల్లో మనము చురుగ్గా పాల్గొనేటప్పుడు కూడా మనుషుల దయ కూడా, దేవుని దయ కూడా మనకు ఉన్నదంటే డెఫినెట్గా మనం ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోయామని అర్థం, రాజీ పడ్డామన్నమాట. రెండవ విషయం, మనుషులు దేవుని చేత ప్రేరేపించబడి ఎవరు నాకు సహకరిస్తారో సహకరించని, ఎవరు దయగలిగి ప్రవర్తిస్తారో దేవుడు ఆకర్షించిన వాళ్ళు నా మీద దయ చూపించని, కానీ నేను మాత్రము కోరను. మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా అన్నాడు పౌలు. మనుషులు మెచ్చుకోవాలని కోరిక దైవజనులకు ఉండొద్దు. మెచ్చుకుంటే వెల్కమ్. చాలామందికి నేను ఇష్టం, చాలామందికి నేను ఇష్టం లేదు కూడా. అయితే నాకు అది పట్టింపు లేదు. ఎవరైతే నన్ను
ఇష్టపడి ముందుకొచ్చి అభిమానిస్తున్నారో, దేవా నీకు స్తోత్రం నాయనా, ఈ సహకారుల్ని నాకు ఇచ్చావు, నీకు వందనాలు అంటాను. ఎవరైనా నన్ను వ్యతిరేకించినప్పుడు మామూలే కదా, సహజమే కదా. సత్యం కోసం నిలబడ్డప్పుడు వాడు అలాగే మాట్లాడతాడు, దాంట్లో పెద్ద విడ్డూరం ఏముంది అనుకుంటాను. కోరిక మాత్రం దేవుడు తప్పకుండా నన్ను కనికరించాలి, దేవుడు తప్పకుండా తన దయ నా మీద చూపించాలి, దేవుని దయ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పోగొట్టుకోకూడదు అనేది దైవజనుడి కోరిక అయి ఉండాలి. మనుషుల దయ అనేది అది సబ్జెక్ట్ టు కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్ అన్నమాట. దేవుని చేత వెలిగించబడి దేవుని చేత మనకు సహకారులుగా అనుగ్రహించబడ్డోళ్ళు మన పట్ల దయగా ఉంటారు. దేవుని చేత వెలిగించబడని వాళ్ళు విరోధులు అవుతారు. మనము దేవుని సేవ ప్రారంభించి దేవుని కార్యక్రమాల్లో మనం చురుగ్గా ఉన్న తర్వాత ప్రతి ఒక్కరికి మనమే ముద్రావండి. అమ్మెత్తుకుంది, మన చంకన పెట్టుకుంది, పాలు తాగే వయసు, చక్కని చబ్బి చేసు భోషణవులు నవ్వుతున్నప్పుడు అందరు ఎంత బాగున్నాడో అని అంటే, ఇప్పుడు నన్ను ఎందుకు అంటారండి అలాగా? సత్యం అంటే ప్రేమించేవాళ్ళు నన్ను చూసి ఎంత ముద్దుగా ఉన్నాడో అంటారు. సత్యాన్ని ద్వేషించే పనికిమాలలో ఉన్నారు పందులు, వాళ్ళకి నేనంటే ఇష్టం ఉండదు. ఆ పందులందరూ నన్ను మెచ్చుకున్నా నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఇది సంగతి. ఎవరండి? హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఎవరండి? సార్, దిస్ ఇస్ ప్రేమ్ కుమార్ ఫ్రమ్ ఐడిటల్ కాలనీ, బాలనగర్ నుంచి అండి. వండర్ఫుల్. చెప్పండి ప్రేమ్ కుమార్ గారు. యా బ్రదర్, అయితే నేను ఏం చేశానంటే మీ యొక్క మన లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటాను రెగ్యులర్ గా. ఓకే, చెప్పండి బ్రదర్. అయితే నేను ఇది ఖురాన్, ఇంకా వేరేది ఇంకోటి రిజ్వేద ఇవి ఉన్నాయి కదా, ఈ బుక్స్ కొద్దిగా నేను వాటిని స్టడీ చేశానండి కొద్దిగా. ఓకే, స్టడీ చేస్తుంటే మీ నంబరు జస్ట్ ఒక 1 week 10 days తర్వాత నాకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే, అధిక తెలివి అధిక జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలనుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోకని దేవుడు నాతో మాట్లాడుతున్నాను. వెరీ గుడ్, చాలా సంతోషం. ధన్యులు మీరు, దేవుని స్వరం విన్నారు. మరి ఏంటి తండ్రి? బ్రదర్ ప్లీజ్ అండి. అయితే బ్రదర్ చెప్పండి, వింటున్నా. నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఒక్కసారి మీరే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ లో మీరే ఒక ఇంతకుముందు అన్నట్టున్నారు, బయట మాటలు కూడా ఈ ఖురాన్ లో కానీ అందులో కానీ ఇంకా మనకి భగవద్గీతలో కానీ ఉన్నాయని చెప్పేసి మీరే అన్నారు ఒకసారి. సో వాటి గురించి మరి నేను అనుకుంటే దేవుడు నాకు బయలుపరిచిన మాట ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల పడ్డది, వేరే గ్రంథాలని అవి దురాత్మ ప్రేరణ వల్ల రాయబడాయని చెప్పి అనుకున్నాను. ఫ్యాక్ట్ అంటారా? సరే, మంచి మీ ప్రశ్న అడిగారు. ఒక మాట, బైబిల్ గ్రంథములోని అక్షరం పొల్లుపోకుండా ఫుల్ స్టాపులు కామాలతో సహా పరిశుద్ధాత్మ దేవుడు బ్రీద్ చేయగా రాసినటువంటి గ్రంథము ఇది. నేను వేల సార్లు లక్షల సార్లు చెప్పాను. ఇలాగు రాయబడ్డ గ్రంథం ఇంకొకటి ఏదీ లేదు. ఇది కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఒక సముద్రం దగ్గర కూర్చున్నారు మీరు. రంజితోఫిర్ అంటే చెరువు కాదు, కుంట కాదు. రంజితోఫిర్ అంటే మహాసముద్రం. నన్ను మీరు బాగా చదవాలా. ఈయన 25 సంవత్సరాలు బట్టి నాతో ఉన్నాడు, ఇంకా ఓఫిర్ అని నాకు అర్థం కాలేదు అంటాడు. ఇట్లా 30 ఏళ్ళ బట్టి నాతో ఉన్నోళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక బుక్ చదవగానే ఓఫిర్ అర్థమైపోడు. నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ గ్రంథము, ఖురాను, ఋగ్వేదం అంతా సమానమని ఎన్నడూ నేను చెప్పలేదు. అట్లా ఎందుకు చెప్తానండి? అలా చెప్పేవాడిని అయితే వేల మంది లక్షల మంది అందులో ఎందుకు రక్షింపబడతారు నా సేవలో? అన్ని గ్రంథాలు సమానం అంటే ఎవడేసుని నమ్ముతాడండి? ఫాలో మై ఐడియాలజీ అండ్ లిసన్ టు మీ అండ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్. దెర్ ఇస్ నో బుక్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ విచ్ క్యాన్ బి compared or made equal to the Holy Bible. The Holy Bible is the Word of God. It is the Word of God. No other book is the Word of God. ఓపెన్గా, డేరింగ్గా, క్లియర్గా వందల వేల సార్లు నేను చెప్తున్నా. అయితే పౌలు భక్తుడు ఏథెన్సు వారికి సువార్త చెప్పినప్పుడు సువార్తకు అవసరమైన పాయింట్లు లాగడానికి, నేను సంచరించుచుండగా మీ దేవతా ప్రతిమలను చూచితిని, బలిపీఠము చూచితిని, తెలియబడని దేవునికని రాయబడ్డది, తెలియక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని ప్రకటిస్తున్నానని అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో సువార్త చెప్పాడు. అది పౌలు యొక్క టెక్నిక్, సువార్త చెప్పడం. ఏ విధం చేతైనా కొంతమందిని రక్షించుకోవాలి,
యూదులకు యూదునిలాగా, ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఎరిగినట్లుగా, ధర్మశాస్త్రం లేని వాళ్ళకు లేనట్టుగా, ఏ విధంగానే కొంతమందిని రక్షించుకోవాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉంటుని అన్నాడు. బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే మన రోషం మంచిదే. బైబిల్ అంటే ఇష్టం లేదు ఒకడికి, గాస్పుల్ ఎట్లా కన్వే చేస్తారు? బైబిల్ అంటే ఇష్టం లేదు. రోమా 3:23 అందరూ పాపం చేశారు, రోమా 6:23 అని అంటే నోరుమూయం అంటాడు, వాడు వినడు. అయ్యా నీవే గ్రంథమును గౌరవిస్తున్నావో ఆ గ్రంథంలో ఒక పాయింట్ ఉంది ఆలోచించమంటే అట్లీస్ట్ యూ విల్ బిగిన్ టు థింక్ అబౌట్ ద గాస్పల్. ఎలాగైనా చాలామందిని రక్షణలోకి తేవాలనే బాధతో, తపనతో, ఆరాటముతో, ప్రేమతో సువార్త చెబుతున్నాం. కాబట్టి ఐ నెవర్ సెడ్ అండ్ ఐ విల్ నెవర్ సే అండ్ ఐ నెవర్ మీన్ that all the so-called religious books are the word of God. Never, never, never. Let it be made as clear as the daylight. దయచేసి గమనించాలి. ఇతర గ్రంథాల్లోని పాయింట్లు ఎందుకు ఎత్తుకుంటామంటే క్రైస్తవులారా మీరు అది చదవండి చెప్పడానికి కాదు. క్రైస్తవులు ఏ బుక్ చదవనక్కర్లే, బైబిల్ ఒకటి చాలు. వేరే బుక్ ఎందుకు చదవాలంటే అది నమ్మిన వాళ్ళకు సువార్త చెప్పేటప్పుడు ఏదన్నా ఒక పాయింట్ ఎత్తుకోవడం కొరకు చదువుతాం. ఓన్లీ టు మేక్ అవర్ gospel message acceptable to those people. As Christians we don't need any other book. Bible is sufficient for us and we don't need any other book. అర్థమైంది అనుకుంటున్నా. ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్. 33వ అధ్యాయము 32వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ మోషే గారు ఇశ్రాయేలీయులందరూ దూరం చేశారు. అదే దూడను పగలు కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి దాన్ని తాగించేశాడు. ఆ నీళ్లు తాకారయ్యా, ఎందుకని ఆ విధంగా చేశారయ్యా? ఇప్పుడు పగల పెట్టి నీళ్ళను కలపడం సాధ్యం, నీళ్లు తాకారు. ఆలకించండి, ఇశ్రాయేలీయులకు ఒక బలహీనత ఉన్నది. ఆ బలహీనత ఏమిటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు ఒక విగ్రహాన్ని చేసుకోవడానికి ఎప్పుడు కూడా తొందరగా ఇష్టపడి రెడీగా ఉంటారన్నమాట. ఏ చిన్న వస్తువును వీలైతే అంత ఆ చిన్న వస్తువును కూడా వాళ్ళు విగ్రహంలాగా ఆరాధించుకుంటారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో ఇత్తడి సర్పమును చేశాడు మోషే. ఆ ఇత్తడి సర్పమును నెహుష్టాను అని పేరు పెట్టి ఒక దేవతను చేసి ఆరాధించారు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి హిజ్కియా రాజు ఇశ్రాయేలు యూదా రాజు అయినటువంటి హిజ్కియా చేసిన ఒక మంచి కార్యం, పరిశుద్ధమైన కార్యాన్ని దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. 2వ రాజులు చూడండి 18వ అధ్యాయం. ఇశ్రాయేల్ మెంటాలిటీ ఎట్లా ఉందో చూడండి. మోషే చేయించిన ఇత్తడి సర్పమును వారు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చింది. కాబట్టి అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగ శిలువ మీద ఎత్తబడతాడు, ఆయనను చూసిన వారు రక్షింపబడతారు అనే దానికి సూచనగా, ప్రతీకగా ఇత్తడితో సర్పమును చేసి ఎత్తిపెట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తే, సరే దేవుడు చెప్పగా చేశాము కదా, దాన్ని ఎందుకు పాడు చేయాలని కనాను దేశాన్ని మోసుకొచ్చారు. అది అలాగే భద్రం చేశారు. కొంతకాలం అయినాక ఎవరికి ఐడియా వచ్చింది, దీన్ని చూసి కదా అప్పుడు మన వాళ్ళు రక్షణ పొందారు, మన తాతలు, తండ్రులు, ముత్తాతలు, కనుక దీన్ని మొక్కుదామని దానికి నెహుష్టాన్ అనే పేరు పెట్టేసి దానికి ధూపము నైవేద్యములు సమర్పించి ఆరాధించడం మొదలుపెట్టారు. కనుక ఈ బంగారు దూడను కూడా ఉండనిచ్చారు అనుకోండి. దాన్ని తయారు చేసినప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆ బంగారు దూడను ఇదే యెహోవా అని చెప్పారు ఆ రోజుల్లో. అదేదో వేరే దేవత పేరు పెట్టలేదు దాన్ని యెహోవా అన్నారు. తెలుసా మీకు? చూడండి నిర్గమాకాండం 32వ అధ్యాయము దయచేసి 8వ వచనం. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిది. చూసారా?
మళ్ళా ఆ పండగ కూడా యెహోవాకు పండగట. యెహోవాకు పండగ. 5వ వచనం 32:5 చూడండి. నిర్గమకాండం 32:5. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహరోను నేడు యెహోవాకు పండగ జరుగునని చాటించగా. ఆ పండగట తిని తాగి కూర్చోవడము యెహోవాకు పండగట. ఈ బంగారు దూడేమో ఇదేనట యెహోవా దేవుడట. దాన్ని అట్లాగే భద్రం చేశాడు అనుకోండి. పరిశుద్ధాత్మ పూర్ణుడు మోషేకి తెలుసు ఈ నెహుష్టానికి పెట్టిన గతి దానికి పడుతుంది. అందుచేత అసలు దాని నామరూపాలు లేకుండా దాన్ని ఏం చేశారంటే దాన్ని మొత్తం దంచి పొడి చేసేసి నీళ్ళు కలిపి నదిలో పోసేసారు అనుకోండి. ఆ నదిని పుణ్యనది అని చెప్పేసి మళ్ళీ మన దేశంలో లేవు పుణ్యనదులు, అలా చేస్తారు. వీళ్ళు మూర్ఖులు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విగ్రహారాధన వైపు టిల్ట్ అయిపోయేటటువంటి బలహీనులు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు. ఈనాడని చెప్పడం లేదండి, వాళ్ళు ఇంకా ఏమన్నా వింటే మళ్ళీ నా మీద యుద్ధానికి వస్తారు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు అంత మూర్ఖులు. సాధ్యమైన తొందరగా టిల్ట్ అయిపోతారు విగ్రహారాధన వైపు. అందుచేత ప్రియులారా, అసలు నామరూపాలు లేకుండా దాన్ని మొత్తం దంచి మెత్తగా పొడి చేసి అందరికీ నీళ్ళు తాగించాడు. ఇప్పుడు దూడ ఏదిరా అంటే ఏదిరా, నాలో కాస్తుంది, నీలో కాస్తుంది, ఆయనలో కాస్తుంది. ఎవరిని మొక్కాలి? నువ్వు నన్ను మొక్కురా అంటే ఎందుకురా, నాలో కూడా ఉంది, నువ్వే నన్ను మొక్కు అని తన్నుకు చచ్చి అసలు ఆ దూడ ఆరాధనే లేకుండా పోతుంది. ఇంత ఆలోచించి మోషే ఆ పని చేశాడు అంతే తప్ప అది తాగితే పుణ్యం వచ్చిందని కాదు, ముందు పాపం చేయకుండా ఉండడానికి అలా జాగ్రత్త పడ్డాడు దైవజనుడు. ఇకపోతే లూకా వంశావళి, మత్తయి చెప్పిన వంశావళి రెండు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నవి. అది కాపీయిస్ట్ మిస్టేక్, అది ఇద్దరు తప్పే. నేను చెప్తున్నా, లూకా వంశావళి తప్పే, మత్తయి వంశావళి తప్పే. ఎందుకంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ప్రకారం ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితానికి ఆరంభము కానీ జీవనమునకు అంతము కానీ లేనివాడు, 5 లేనివాడు దేవుని కుమారుడు. తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటే యేసుక్రీస్తు వంశావళి చెప్తానని మత్తయి అనడం ఏంటి, లూకా అనడం ఏంటి? వీళ్ళెవరూ ఆయనకు తండ్రులు కాదు, తాతలు కాదు. యేసులో యోసేపు రక్తం లేదు, మరియమ్మ రక్తం లేదు. నజరేయుడని యేసు అనే ఆ చిన్న బాబు శరీరాన్ని కన్య మరియమ్మ యొక్క వర్జిన్ యూట్రస్ లోపల, వర్జిన్ వూమ్ లోపల యెహోవా దేవుడు తయారు చేస్తున్నప్పుడు యోసేపు వీర్య కణాన్ని వాడుకోలేదు, మరియమ్మ అండాన్ని కూడా వాడుకోలేదు. ఇండిపెండెంట్గా వీళ్ళిద్దరికి వేరుగా కొత్త వీర్య కణాన్ని సృష్టించి కొత్త అండమును తన మాట చేత సృష్టించి రెండింటిని కలిపి ఫలదీకరణం చెందించి ఆ ఫెర్టిలైజ్డ్ ఓవం, ఆ ఎంబ్రియోని మరియమ్మ గర్భసంచిలో ఇంప్లాంట్ చేశాడు అంతే, అంతకన్నా లేదు. అందుచేత అసలు యోసేపు మరియమ్మ రక్తం వీళ్ళు లేనప్పుడు ఈయనకు తండ్రెవడు, తాతెవడు? ఎవరు ఈయనకి ఏం గారు? యేసుక్రీస్తు వంశావళి అనేది ఎవరు చెప్పినా తప్పే. ఇంతవరకు చెప్పిన తర్వాత బైబిల్లో తప్పులు ఉన్నాయని ఓఫీర్ గారు అన్నారు, నా మీద కేసు పెట్టాలని. నా విరోధులలో చాలామంది ఒట్టి బడుద్దాయిలు ఉన్నారు. అసలు బడుద్దాయి అయితేనే నాకు విరోధి అవుతాడు అనుకోండి, జ్ఞాని అయితే నాకు విరోధి ఎందుకు అవుతాడు? బైబిల్లో తప్పులు ఉన్నాయని ఓఫీర్ గారు అన్నారు అని ఇక ఆయన మీద కేసు పెట్టేద్దామని అనుకుంటున్నారు. అందులో కొందరు తెలివైన వాళ్ళు ఉన్నారు, అబ్బబ్బ ఆయన అట్లా దొరికేవాడు కాదండి అని కూడా అనుకుంటున్నారు. వాళ్లకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను. మత్తయి రాసిన వంశావళి తప్పే, లూకా రాసిన వంశావళి తప్పే, అయినా బైబిల్లో తప్పులు లేవు. అదేంటండి సెల్ఫ్ కాంట్రడిక్షన్ అంటే? అలాగే ఉంటుంది. నేను చెబుతున్న అసలు సత్యం ఏంటంటే, మనం అనుకున్న కోణములో ఆ 2 వంశావళులు తప్పే, దేవుని కోణము నుండి 2 వంశావళులు రైటే. వంశావళి అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఆయన జన్మకు కారణమైన తాతలు, తండ్రులు, పితరులు అని మనం అనుకుంటున్నాం. ఆ కాన్సెప్ట్లో బోత్ ద జీనియాలజీస్ ఆర్ రాంగ్. అర్థమైందా మీకు? యేసు ప్రభు యొక్క తండ్రులు, తాతలు
అనే కాన్సెప్ట్లో ఈ రెండు వంశావళులు తప్ప. ఆయనకు తండ్రి లేడు, తాత లేడు, ఎవడు లేడు. కానీ వంశావళి అంటే ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఇంకొక అర్థం ఉంది, ఇంకో నిర్వచనం ఉంది, ఇంకో యాంగిల్ ఉంది. ఏంటంటే ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గ్రంథం ఇది అన్నారు. ఆదాము వంశావళి అంటే ఎవరండి చెప్పండి? ఆదాము యొక్క తండ్రుల తాతలా? ఎవరున్నారు ఆదాముకు తండ్రుల తాతలు? ఆదామే మొదటి మానవుడు. ఆదాము వంశావళి అంటే ఆదాము యొక్క జన్మకు కారణమైన వాళ్ళని కాదు, ఆదామే ఎవరి జన్మకు కారణము, ఆదాములో నుండి పుట్టిన వాళ్ళు ఆదాము వంశావళి. అట్లే యేసు కడపటి ఆదాము గనుక ఆయా తరాలలో ఆయా కాలాలలో ఈ భక్త శ్రేష్ఠులందరికీ యేసు మూల పురుషుడు. అబ్రహాముకు యేసే మూల పురుషుడు, అబ్రహాముకు యేసు తండ్రి, దావీదుకు తండ్రి, దావీదుకు ప్రభు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని మిగతా వీళ్ళందరికీ కూడా యేసే వేరు. హీఈస్ ద రూట్ అండ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్ అన్నాడు. దావీదు యొక్క వేరు ఆయనే, దావీదులో నుండి వచ్చిన చిగురు ఆయనే. కాబట్టి యేసు ప్రభు వారి వంశావళి అంటే ఆదికాండం 5లో మొదటి ఆదాము వంశావళి ఉన్నది. కొత్త నిబంధనలో 2 సువార్త గ్రంథాల్లో కడపటి ఆదాము వంశావళి ఉంది. ఇది అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఇంతవరకు ఏ థియాలజీ అని చెప్పని వివరణ ఇది మీకు అర్థమైందని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎస్ ప్లీజ్. ఎవరండి? అయ్యా వందనాలండి. వందనాలండి. అయ్యా మేము కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. కృష్ణా జిల్లా ఉయ్యూరు నుండి. మీ పేరండి? అయ్యా అయ్యా మా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనుషులు దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్ళాడినట్టు ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి ఉంది సార్. అది సార్ ఇప్పుడు దేవుని కుమారులు అంటే దేవదూతలు అండి, మన మనుషులు మామూలు మనుషులేనే అండి. మీరు యుగాంతం గ్రంథం చదివారా? నా గ్రంథము లేదు సార్. మరి చదవాలి సార్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ప్రశ్న చెప్పలేం కనుకనే పుస్తకాలు రాసాము, సరదాగా రాయలేదు కదా. మానవుడు అన్నవాడు జ్ఞానవంతుడైన వాడు, ఆలోచనపరుడైన వాడు, అడగడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రశ్నకు నేను గ్రంథాల్లో సమాధానం చెప్పాను. నా పుస్తకాల సెట్ మీరు తెప్పించుకొని చదవండి. ఇప్పుడైనా నేను సమాధానం కూడా చెప్తాను. దేవుని కుమారులు అంటే దేవదూతలు అని అర్థము. దేవుని కుమారులు అంటే మానవులలోనే భక్తిపరులు అనే బోధ తప్పు. మానవుల్లోనే భక్తిపరులైన వాళ్ళు మళ్ళీ నరుల కుమార్తెలనే చేసుకుంటే, పురుషుడు మనిషే, ఈ స్త్రీ మనిషే, ఇద్దరు మానవులైనప్పుడు వాళ్ళకు నెఫీలులు పుట్టరు. నెఫీలులు అనే రాక్షస జాతి పుట్టారు. ఒక్కొక్కరు 70 అడుగులు ఎత్తున్నాడు. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, దేవదారు వృక్షమంత ఎత్తైన అమోరీయులను నేను నాశనము చేసినన్నాడు యెహోవా దేవుడు. దేవదారు వృక్షం అంటే 70 అడుగులు ఉంటుంది, 72 అడుగులు ఉంటుంది చిటారు కొమ్మ దాకా, భూమట్టం నుండి 72 feet. అంత పొడుగున్న వాళ్ళు పుడతారా? దేవుని కుమారుడు అన్నవాడు మానవ మాతృడే అనుకోండి, నరుల కుమార్తె అన్నది మానవ మాతృడు అనే కన్యక అనుకోండి. వీళ్ళు పెళ్లి చేసుకుంటే తాడి చెట్టు అంతా కొడుకు ఎట్లా పుడతాడండి? మరి అప్పుడు పుడితే ఇప్పుడు కూడా పుట్టాలి. భక్తి గల యవ్వనస్తులు ఎంతమంది చేసుకోవట్లేదు భక్తి లేని అమ్మాయిల్ని? తిరుగుబోతు అమ్మాయిలు, వ్యభిచారపు అమ్మాయిలను చేసుకొని గొయ్యిలో పడ్డోళ్ళు లేరా? వాళ్ళకు పిల్లలు పుట్టారు. వాళ్ళు మనుషులే కానీ రాక్షసులు కారు. కనుక సత్యం గ్రహించండి. దేవదూతలకు శిక్ష లేదు కదా అని మళ్ళీ ప్రశ్నకు మళ్ళీ ఇంకో ప్రశ్న పుడుతుంది. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇందులో దొరుకుతుంది. ఇదే కాదు, మొత్తం ఓఫీర్ గారు ఎన్ని గ్రంథాలు రాశారు అన్ని తప్పకుండా ప్రతి క్రైస్తవుడు, భూ ప్రపంచంలోనే ప్రతి క్రైస్తవుడు చదివి తీరాలి. అన్ని పుస్తకాలు, నేను రాసిన పుస్తకాలు ఎవరు చదవరో వాళ్ళకి బైబిల్ వాళ్ళు చచ్చిన అర్థం కాదు. నేను చెప్తున్నా, చచ్చిన అర్థం కాదు. ప్లీజ్ బీ కేర్ఫుల్, రీడ్ ఆల్ మై బుక్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరండి? అదే సర్వోన్నతుని సత్యం బ్రదర్ మీ పేరేంటండి? నా పేరు రంజిత్ కుమార్ అండి. రమేష్ కుమార్. ఎక్కడి నుంచి? రంజిత్ కుమార్. ఓ రంజిత్ కుమార్ గారు, మీ పేరు నా పేరు ఒకటి, చాలా సంతోషం. అయితే నాయన వినండి, అదంతా అబద్ధము, అవన్నీ నమ్మకాలు. అది రావణ్ యాట్ గారు అదే చెప్పారు.
అదంతా ఒకటే. చాలా చాలా మంచివాడు, నాకు ఆయన తెలుసు, చాలా మంచివాడు, కానీ చెప్పింది మాత్రం రైట్ కాదు. యేసు ప్రభువు వారు తన రక్తము చేతబట్టుకొని ఆకాశ మహాకాశాలకు అవతల ఉన్న నిజమైన దేవాలయములో, నిజమైన పరిశుద్ధ స్థలంలో యేసు ప్రవేశించాడు. ఇక్కడ ఇశ్రాయేల్ దేశ పొలిమేరలో లేదు రక్తం. యేసు రక్తం పరలోకంలో ఉంది, మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. కనుక ఆ వాదన తప్పునాయన, అంతా ఒట్టిదే. ఎస్, అదే దేవుని రాజ్యము బలముతో వచ్చురు చూచు వరకు ఇక్కడ కొంతమంది చచ్చిపోరు అంటే ఆ 2000 ఏళ్ళ కిందటి మనుషులు ఇప్పటిదాకా బ్రతుకున్నారని అర్థము కాదు, కానే కాదు. ఈ మాటలు చెప్పింది మొదలుకొని రమారము 8 దినములైన తరువాత యేసుప్రభువు వారు తన శిష్యులను వెంటబెట్టుకొని రూపాంతర కొండ మీదకి ఎక్కాడు. అక్కడ దేవుని రాజ్యం బలముతో వచ్చుట అనే దాని మినియేచర్ పిక్చర్ పేతురు, యాకోబు, యోహానులు చూశారు. అక్కడ నెరవేరిపోయింది ఆ విషయం. ఈ విషయంలో వివరం కావాలంటే మా కార్యాలయానికి రాయండి, ఒక టోటల్ మెసేజ్ పంపిస్తాం మీకు. అమ్మా అడగండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ పేరు? నా పేరు పర్వీన్ అండి. అమ్మా చెప్పండి అమ్మా. కర్మఫలం అనేది ఉంటుందండి? అసలు ఏ మతంలోనైనా సరే కర్మఫలం అనేది ఉంటుందా? అంటే ఏ మతంలోనైనా అన్నారు. ఇప్పుడు హిందూ మతం ప్రకారం మాత్రం కర్మ సిద్ధాంతం ఉన్నది. కర్మ సిద్ధాంతం అనే మాటకు అర్థం ఏంటంటే ఈ జన్మలో చేసిన కర్మను, దాని ఫలితమును వచ్చే జన్మలో అనుభవించడం కర్మ సిద్ధాంతము. అయితే ఇస్లాం ప్రకారం కానీ అమ్మ మీరు అడిగారు, జవాబు వినండి. ఇస్లాం ప్రకారం, ఇస్లాం ధర్మం ప్రకారం కానీ, క్రైస్తవ్యము అనే ధర్మం ప్రకారం కానీ రీఇన్కార్నేషన్ లేదు. మనిషి మళ్ళా పుట్టి చచ్చి ముళ్ళ పునరపజననం పునర్మరణం అని మహమ్మద్ ప్రవక్త గారు చెప్పలేదు, పీస్ బి ఆన్ హిమ్. యేసు ప్రభు వారు చెప్పలేదు. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది హిందూ మతానికి మాత్రమే సంబంధించింది. వారు నమ్మవచ్చు, మనకు అభ్యంతరం లేదు. కానీ మనము నమ్మినటువంటి ఇతర 2 గ్రంథాలు, ప్రధాన మత గ్రంథాలు ఖురాన్ షరీఫ్ అండ్ ద హోలీ బైబిల్, కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు. అయితే ఒకటే జీవిత కాలం, నేను పుట్టడం ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి. దీనికి నేను చేసినటువంటి కర్మకు ఫలం అనేది ఇప్పటి జీవిత కాలంలోనే కొంతవరకు అనుభవిస్తాను. ఎప్పుడు? దేవుడు నన్ను కనికరించినప్పుడు. నా లెక్కలు, నా తప్పులకు లెక్క ఇక్కడే తీర్చేసి లెక్కలు తేల్చేసి వీడు చెల్లించాల్సినటువంటి జరిమానా వీడు ఇక్కడ కట్టేశాడు అని లెక్క రాసేసి పైలోకానికి వెళ్ళాక దేవుడు నన్ను ప్రశాంతంగా ఉంచాలి అనుకున్నప్పుడు నా తప్పులకు ఇక్కడే దెబ్బలు కొడతాడు. కొంతమంది తప్పులు చేస్తారు, దెబ్బలు తినరు. ఎందుకంటే వీడిని పైన కొడదాం అనుకుంటున్నాడు దేవుడు. పైన దేవుడు కొట్టడం అంటే నిత్యత్వం అంతా అవమానం పొందడం కానీ, లేదా నిత్య అగ్నిగుండంలో నశించడం కానీ అయి ఉంటుంది. కాబట్టి మనము చేసిన తప్పులకు మనం శిక్ష అనుభవిస్తామనేది ఎప్పుడు అనంటే, ప్రప్రథమంగా అసలు మన తప్పులన్నిటినీ యేసు ప్రభు వారి శిలువలో భరించేశాడు అని నమ్మి యేసయ్యా నా పాపాలు క్షమించమని అడిగినప్పుడు మన అంతవరకు చేసిన పాపాలన్నీ ఆయన క్షమించేస్తాడు. ఒకసారి క్షమాపణ పొందిన తర్వాత ఎరిగి బుద్ధిపూర్వకంగా తప్పులు చేస్తే, మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే వాటిని కూడా క్షమిస్తాడు. రక్షణ పొందిన తర్వాత తప్పులు చేస్తూ ఒప్పుకోకుండా హృదయాన్ని కఠినం చేసుకుంటూ మనం ఉన్నట్లయితే అప్పుడు శిక్ష అనేది తప్పదిగా. తప్పు చేసాం, రక్షణ పొందాం, విశ్వాసులమే, నూతన జన్మ పొందాం, అయినా మళ్ళీ తప్పు చేసాం, మారు మనసు పొందలేదు, ఒప్పుకోలేదు, దిద్దుకోలేదు, అప్పుడు శిక్ష తప్పదు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, దేవుని కనికరం మన మీద ఉంటే ఈ లోకంలోనే కొడతాడు, లేకపోతే అక్కడ పైన కొడదామని పెండింగ్లో పెడతాడు. అది విషయం. కానీ హిందూ మతంలోని కర్మ సిద్ధాంతానికి ఇప్పుడు చెప్పిన దానికి ఏం సంబంధం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏలియా వచ్చాడా లేదా, వీటన్నిటికీ నేను సమాధానాలు చెప్పాను. ఇందులో ఆ దీపస్తంభం అనే గ్రంథంలో చెప్పాను. ఏలియా వచ్చాడా లేదా అంటే వచ్చాడు, రాలేదు, ఇది సమాధానం. ఏలియా వచ్చాడనేది నిజమే, ఏలియా రాబోతున్నాడనేది కూడా నిజమే. యోహాను వచ్చినప్పుడు ఆయన ఏలియా,
యోహాను బాప్తిస్మిచ్చే యోహాను ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడు. అంచె దినాల్లో ఇంకో ఏలియా వస్తాడు. ఆ ఏలియా ఒక మనిషి కాదు, ఒక సమూహం. ఏలియాల కోట్ల మంది ఏలియాల సమూహమే ఒక ఏలియాగా నిలబడతారు. ఎదురు చూడండి, నా పుస్తకం చదవండి, ఆదిప స్తంభం. ఎస్ ప్లీజ్ చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి మీరు, మీ నామధేయం ఏంటి? నేను రమేష్ మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను. హైదరాబాద్ నుండి రమేష్ గారు, చెప్పండి ఆయన, మీ సందేహం ఏంటి? ఈ ప్రకటన 6వ అధ్యాయంలో ముద్రలు అనేవి ఉన్నాయి కదండి. తర్వాత ఈ గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, ఇది ఉన్నది. అవునవునవును. ఇప్పుడు విప్పబడ్డాయా అండి? విప్పాది ఉందా ఇంకా? బ్రదర్ దయచేసి మీరు నా దగ్గర ఉంటే మీ గడ్డం పట్టుకొని బుజ్జగించి బతిమాలుకుంటాను. నా గ్రంథాలన్నీ చదవండి. క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఈ యుగాంతం అనే గ్రంథం. ఆ 6 ముద్రల సంభవాలు పర్టికులర్గా ఎప్పుడో జరుగుతాయని కాదు, అంచకాలములో జరగబోతున్న సకల అంచకాల సంభవముల యొక్క ఇండెక్స్ లాంటిది 6వ అధ్యాయము. 6వ అధ్యాయంలో చెప్పినవి అదే క్రమ వరుసలో జరిగేవి, అది అయిన తర్వాత ప్రభు వస్తాడు అనేదంతా కూడా సరైనటువంటి వ్యాఖ్యానం కాదు అనే సంగతి నేను సోదాహరణంగా, సహేతుకంగా, తార్కికంగా, లాజికల్గా, స్క్రిప్చరల్గా వివరించి నిరూపించేశాను. కుండబద్దలు కొట్టేసి కాదనడానికి భూమి మీద ఏ మానవుడు సరిపోడు, అంత ఖండితంగా ఇందులో చెప్పాను. యుగాంతం అనే గ్రంథం చదవండి దయచేసి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరండి? ఎస్ ప్లీజ్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సిస్టర్, చెప్పండి. నేను స్టెల్లా అని మాట్లాడుతున్నాను బ్రదర్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సిస్టర్ స్టెల్లా, చెప్పండి అమ్మా. ఓకే బ్రదర్, నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 4:2లో నేను ఇచ్చిన ఆజ్ఞలను దేనిని కలపకూడదు, దేనిని తీసివేయకూడదు అని ఉంటుంది కదా బ్రదర్. అవునవునవునమ్మా. మరి ఇప్పుడు అంటే రీసెంట్ గా నాకు ఒక విషయం తెలిసింది బ్రదర్. ఇప్పుడు అసలు విశ్రాంతి దినము వచ్చేసి శనివారము అని అంటున్నారు కదా బ్రదర్. మరి ఎందుకు మనం శనివారాన్ని మార్చాల్సి వచ్చింది ఆదివారంకి? అబ్బే మనము మా అమ్మ మీరు మళ్ళీ మొదలుకొచ్చారు తల్లి. శనివారపు అమ్మ వినండి, శనివారపు ఆ సబ్బాతు దినాచారమును సండేకి ఎవ్వరూ మార్చలేదు. అసలు సండే మనకు విశ్రాంతి దినమే కాదు. సండే విశ్రాంతి దినము ఎవరు పాటించరండి. విశ్రాంతి దినపు నియమ నిబంధనలు మీరు పాత నిబంధనలు చూస్తే పొయ్యి వెలిగించొద్దు, బరువులు ఎత్తొద్దు, 1 మైలు కంటే ఎక్కువ దూరం నడవద్దు. ఇవన్నీ నిబంధనలు. ఎవరైనా కూడా అనేక కిలోమీటర్లు జర్నీ చేస్తే సండే సబాత్ అనుకోండి, వాడు 5 మైళ్ళు 10 మైళ్ళు పోతే రాళ్ళు కొట్టి చంపాలి. ఇంట్లో పొయ్యి నిబంధనలు. ఇక్కడ మనము ఆజ్ఞల గురించి కదా బ్రదర్, ఇక్కడ మనకి ద్వితీయోపదేశ కాండము 4:2లో ఆజ్ఞలలో దేనిని కలపకూడదు. అమ్మా మీరు అడిగారు సమాధానం వినాలి, మీకు ఓపిక ఉండాలి. అసలు నిబంధనల గురించి చెప్తున్నారు బ్రదర్. ఇది కాదు మీరు చెప్పేది వినండి అమ్మా. విశ్రాంతి దినాచారము అనేది ఇప్పుడు ఎవ్వరు పాటించడం లేదని చెప్తున్నా నేను మీకు. ఆదివారములోకి ఎందుకు మార్చారని మీరు అన్నారా? మార్చలేదు అని చెప్తున్నా. సండే ఈజ్ నాట్ క్రిస్టియన్ సబాత్. మరి ఆ సబాత్కి ఏమైంది? ఇప్పుడు మీరు మార్చలేదు అన్నారు, మార్చకపోతే మరి దాన్ని పాటించాలి కదా శనివారం అనే దాని సమాధానం కొలస్సీ పత్రిక 2:16 చూడండి, మీరే చూడండి, మీ దగ్గర ఉంటే మీరు చదవండి. 2:16 కాబట్టి అన్నపానముల విషయంలో పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనా ఎవడును మీకు తీర్పు తీర్చా అవకాశం ఎవరికి ఇవ్వకుడి. ఇవి ఛాయయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఇవి నీడ. అన్నపానముల నియమ నిబంధనలు నీడ, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములు ఛాయ. యాక్చువల్ సబాత్ ఈజ్ ఇన్ క్రైస్ట్. అది నీడ అన్నందుకు దాన్ని పక్కన పెట్టేశాను. బలికర్మకాండ, పౌర్ణమి ఇవన్నీ కూడా నీడ. ఇవి తినొచ్చు, తినకూడదు అని ఆజ్ఞ అన్ని నీడ, ఛాయ. కొత్త నిబంధనలు కొలస్సీ 2:16లో విశ్రాంతి దినం ఒక నీడ మాత్రమే,
అనే మాట ఒక్కటి లేకపోతే నేను ఈరోజే సెవెంత్ అడ్వెంటిస్ట్ అయిపోయేవాడిని. సెవెంత్ అడ్వెంటిస్ట్ ఎందుకు కాలేదంటే అది నీడ. బ్రదర్ నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కాదు బ్రదర్, ఐఎమ్ యూత్రన్ బ్రదర్. అమ్మా మీరు ఎవరైనా కానివ్వండి అమ్మా మీరు చెప్పండి, మీరు వినండి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఏంటంటే శనివారము తప్పకుండా విశ్రాంతి దినం పాటించాలని వారి ఆర్గ్యుమెంట్ చాలా కన్విన్సింగ్ ఆర్గ్యుమెంటు. ఒకటి ఏంటంటే ఇది ఛాయ అనే మాట బైబిల్లో ఉంది కనుక మనం దాన్ని పాటించడం. అసలు స్వరూపం వచ్చాక ఛాయతో పని లేదు. నేను మీ ఊరికి రాకముందు బైబిల్ ఈస్ టెల్లింగ్ దట్ సబాత్ ఈజ్ అ షాడో. Sabbath is a shadow. That's what the Bible is saying. So don't bother about shadow because the real substance came in Jesus Christ. నేను మీ ఊరికి రాకముందు నా ఫోటో చూసి సంతోషపడాలి, నేను వచ్చాక ఫోటోను పక్కన పెట్టేశారు. అలాగే యేసు రాకముందు అవి నీడలతో మనకు పని లేదు. యేసు వచ్చాడు కనుక ఛాయ అనే మాటను బట్టి సబాతుని పక్కన పెట్టేశారు. ఇది సంగతి. ఎస్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. మేము నాగోల్ నుంచి మాట్లాడుతున్నాం, హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నాగోల్, చెప్పండి. అవునండి. అయితే మేము దేవుని నమ్ముకొని 2 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా, చాలా సంతోషం, ధన్యులు. అయితే మాకు కొన్ని ఇంట్లో దొంగతనం జరిగింది. మీ ఇంట్లో దొంగతనం జరిగిందండి? వెరీ సారీ. దొంగతనం జరిగింది. మాకు లారీ కూడా ఉంది. అయితే లారీ మీద ఎంత సంపాదించినా కానీ అది ఎంత వేసినా కానీ వృధా అయిపోతుంది మాది. అయ్యా వృధా అయిపోతుంది. ఏ సమాధానం దొరకట్లేదు మాకు. ఇక్కడ చిన్న మందిరం ఉంది. అయ్యా మీరే సేవ చేస్తున్నారా? వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారా? వేరే పాస్టర్ గారు ఉన్నారండి. సంతోషం. వెళ్తున్నాం కానీ కాకపోతే మేము ప్రార్థనలో సరిగా ఎదగలేకపోతున్నాము. పని చేయండి. దొంగతనం జరిగినాయి, అప్పులు ఉన్నాయి. అప్పుల సమస్య తీరట్లేదు. మీ పేరేమన్నారు? అత్యానాయక్ అండి. ఓ అత్యానాయక్ గారు, మీరు ఒక పని చేయండి. మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘంలో మీరు నమ్మకంగా ఉండండి. పాస్టర్ గారికి లోబడి ఆయన మాట విని విధేయులై ఉండండి. అక్కడ ఉంటూనే ఆయనకు మీద అసంభాగాలు ఇస్తూనే మా ఆఫీస్కు మీరు రాసి లేక మీరు వచ్చే దగ్గరలోనే ఉన్నారు కాబట్టి నా గ్రంథాలన్నీ ఒక సెట్ తీసుకొని చదవండి. ఇది మొదటి విషయం. ఇది గాక ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఒక్కసారి మళ్ళీ మీరు మా సంఘానికి షిఫ్ట్ కమ్మని నేను చెప్పను, ఆ సంఘంలోనే ఉండండి. మళ్ళీ చెప్తున్నా, ఆ సంఘం నుంచి మిమ్మల్ని ఏం లాగడం లేదు, అక్కడే ఉండండి. ఒక్కసారి 5 నిమిషాలు మీరు నా దగ్గరికి రండి. ఒక్కసారి నేను నూనె రాసి ప్రార్థన చేస్తాను, మీరు మళ్ళీ వెళ్ళండి. ఒక సలహా చెప్తా, బంగారు మాట. మీ జీవితం అంతా బంగారు భవిష్యత్తు అయిపోతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హలో, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఎక్కడి నుంచి, మీ పేరేమిటి? నా పేరు ఎజ్రా గారు, చాలా సంతోషం. చెప్పండి, నేను అడగండి, ప్రశ్న అడగండి. గుంటూరు నుండి మాట్లాడుతున్నాను అంకుల్ నేను. చెప్పండి ఎజ్రా గారు, చెప్పండి, ఏంటి విషయం? అంకుల్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బాప్తిజం తీసుకోకుండా ఎంతో మంది బలలో చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే నేను దేవుడు అంటే మీరు చేసిన తప్పుల్ని అందరం ముందు ఏంటంటే చర్చిలో చెబుతున్నారు, నేను మారాను, నా జీవితం మారింది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బలలో చేస్తున్నారు. పాస్టర్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి బలిచ్చేస్తున్నారు. చాలా తప్పు. అసలు మొట్టమొదట నమ్మి బాప్తిస్మము పొందక ముందు అతడు క్రీస్తు శరీరంలో సభ్యుడే కాదు, దేవుని కుటుంబ సభ్యుడే కాదు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షణ పొందును. అంతేగాని నమ్మిన తర్వాత బాప్తిస్మం పొందకపోవడం అవిధేయత కిందకు వస్తుంది. తనకు విధేయులైన వారందరికీ యేసయ్య నిత్య రక్షణకు కారకుడాయను. సువార్త నమ్మి యేసే దేవుడని తెలిసిన తర్వాత బాప్తిస్మం పొందలేదంటే అవిధేయుల కిందకు వస్తారు. కనుక వాళ్ళకి రక్షణ ఉండదు. సంఘంలో జరిగింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు జీసస్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి లేదు. యేసును యాక్సెప్ట్ చేసినా సరే లేదు నాయన, యేసును యాక్సెప్ట్ చేసిన వాళ్ళే బాప్తిస్మం పొందాలి, లేకపోతే అన్యులు పొందుతారేంటి? యేసును యాక్సెప్ట్ చేసిన వాడు బాప్తిస్మం పొందకపోతే చేయనుడు ఎలా పొందుతాడు?
యేసుని యాక్సెప్ట్ చూస్తున్నాడు, నేను నా పాపాలను క్షమించి తప్పున్నర తప్పు చూస్తున్నాడు. నో, మీరు నా గ్రంథం సింహనాదం చదవండి. నీటి బాప్తిస్మం ఎందుకు పొందాలి, ఎవరు పొందాలి, పొందకపోతే నష్టమే. సింహనాదంలో చెప్పాను, బాప్తిస్మము తెలిసి పొందనివాడు నరకానికి తప్పకుండా వెళ్తాడు. దేవుడి మాటలు దీవించును కాక. మీలో ఎవరైనా జంట నగరాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే మీకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న మా కేంద్ర సంఘానికి ఆహ్వానం పలుకుతున్నాం. ఏ సంఘానికి వెళ్ళని వారు, ఏసంటే ఆశ ఉన్నవాళ్ళు మా సంఘానికి రావచ్చు. అలాగే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ప్రధాన నగరంలో ఓఫిర్ పబ్లికేషన్ బుక్ స్టాల్ ఉంది. మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళండి, దర్శించండి, మా పుస్తకాలు తీసుకొనండి. పుస్తకాలే కాదు, ఎన్నో వందల వేల కొలది ఆడియో మెసేజ్ సిడీస్ ఉన్నాయి. అలాగే డివిడీస్ కూడా ఉన్నాయి. నన్ను చూస్తూ వాక్యం వినొచ్చు. అలాగే హిందీలోకి తర్జుమా ఇంగ్లీష్లో నేను చెప్పినప్పుడు హిందీలోకి తర్జుమా చేయబడ్డ ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. ఇంగ్లీష్లో నేను చెప్పి తెలుగు తర్జుమా చేయబడ్డటువంటి ప్రసంగాలు ఉన్నాయి. కనుక మీరు ఏ భాషలో మీరు కంఫర్టబుల్గా ఉన్నా ఆ భాషలో మీకు సత్యం అందుతుంది. నా కొరకు, నా సేవ కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నారండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రికి స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ దినమున ప్రభువా, ఈ ఎపిసోడ్ని స్పాన్సర్ చేసినటువంటి మీ దాసుడు, నీ కుమారుడు మా ప్రభువా బ్రదర్ ఆర్ నోబుల్ను, తన ప్రియసతీమణి సునీతమ్మను, వారి కుమార్తెను మీరు ఆశీర్వదించండి. కరుణగల మా కన్న తండ్రికి స్తోత్రాలు. 24వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన నీ కుమారుడు బ్రదర్ నోబుల్ అండ్ హిజ్ వైఫ్, హిజ్ ఫ్యామిలీని ఆశీర్వదించి అయ్యా, ఇంకా సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ కూడా అయ్యా నిశ్చితమైతే నీ రాకడ వరకు 100 కంటే ఎక్కువ ఇటువంటి యానివర్సరీస్ వారు జరుపుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ నీ సన్నిధిలో ఆనందించి ఆనందయాత్ర చేయడానికి సహాయం ఇచ్చేయండి. అలా నాతో పాటు ఈ వేదిక, ఈ స్క్రీన్ పంచుకున్న దాసుడు భానుప్రకాష్ని, తన సేవను కూడా మీరు ఆశీర్వదించండి. కార్యక్రమంలో ప్రశ్నలు అడుగుటం ద్వారా పాలు పొందిన ప్రతి ఒక్కరిని, కుమార్తెను ఆశీర్వదించండి. సంశయములన్నీ తీర్చిన రాకడ వరకు నీ మహిమార్థం బలమైనటువంటి బండ పునాది మీదని వీళ్ళందరినీ కూడా మీరు కట్టి స్థిరపరిచి నిలబెట్టి సత్యం కొరకు జెండా ఎత్తడానికి ప్రతి ఒక్కరిని మీ సైనికులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు మీరు ముట్టండి ప్రభా. ప్రతి వ్యాధిని మీరు తొలగించండి, ప్రతి బలహీనతను తొలగించండి, ప్రతి విధ అంధకార శక్తుల కార్యాలను మీరు కాల్చి భస్మము చేయండి. యేసేనా రక్షకుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా చేయండి. ఏ చీకటి శక్తులు ముట్టడానికి వీల్లేని అగ్ని జ్వాలలుగా నీ ప్రజలను చేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. For more details, contact Ophir Ministries, LIG 86/1, 3rd phase, KPHP Colony, Kukatpalli, Hyderabad 5,72,000. Our numbers 9908 773 008, 99511 00444. Our website www.ophirministries.org. Our email address